కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ హోదాలలో ఉన్నతమైన స్థానాలలో పనిచేసి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హోదాలో రిటైర్ అయినా కూడా ఒక సామాన్యుడిగా తన వాయిస్ వినిపించడానికి ఇష్టపడే వ్యక్తి అజయ్ కల్లం గారు. తనను సపోర్ట్ చేసే వాళ్ళు బాధ్యతలు బాగా తెలిసిన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి అంటారు. విమర్శించే వాళ్ళు అండ్ అధికార పార్టీని నడుపుతున్నటువంటి ఒక రాజకీయ పార్టీ వాళ్ళ కార్యకర్తలు మాత్రం ఇంకో రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వ్యక్తి అంటారు. ఈ మొత్తం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అజయ్ కల్లం గారి మాటలను మీరు పూర్తిగా పరిశీలించిన తర్వాత తను ఎలాంటి వ్యక్తి అన్నది నిర్ణయించాల్సింది మీరే. హాయ్ సార్, నమస్కారం సార్. చెప్పండి, ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రశ్నిస్తున్నారా, లేకపోతే ఇంతకుముందు మీరు ప్రభుత్వంతో పనిచేసినప్పుడు ఆ ప్రభుత్వంలోని పెద్దలతో మీకు ఏమైనా విభేదాలు ఉంటే ఇప్పుడు ఇలా మీ వాయిస్ వినిపిస్తున్నారా సార్? బాధ్యత గల పౌరుడిగానే ప్రవర్తిస్తున్నాను. ఎందుకు అని అంటే నా కళ్ళ ముందే 35 సంవత్సరాలు వ్యవస్థలన్నీ దిగజారిపోవడం చూశాం. కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలను మేలుకొల్పాలి. ఈ వ్యవస్థల పతనం ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో మనం ఏ విధంగా పావులైపోయి ఈ ఎవరైతే తగని వ్యక్తులు అధికారాల్లోకి వచ్చి వ్యవస్థలను పాడు చేయటమే కాకుండా వాళ్ళ స్వలాభం కోసం పబ్లిక్ ట్రెషరీని అంటే పబ్లిక్ నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది నలుగురికి చెప్పాలి, నలుగురిలో చైతన్యం తీసుకురావాలనే ప్రయత్నమే ఇది. దీనిలో న్యాచురల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది. మనం ఫలానా లూటింగ్ జరుగుతుంది, ఫలానా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, ఫలానా వ్యవస్థలు కొలాప్స్ అవుతున్నాయి అని అంటే అధికారంలో ఎవరున్నా వారికి నొప్పిగానే ఉంటుంది. దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. నాకు 35 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వంతో కూడా విభేదాలు రాలేదు. అందరూ నన్ను బాగానే చూసుకున్నారు. నాకు చేతనైనంత నిజాయితీగా సేవలు అందించడం జరిగింది. సో వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం లేదు. కాకపోతే వ్యవస్థలు బాగా దిగజారిపోయినాయి. మేము ఉద్యోగాల్లో చేరినప్పుడు ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఈ దేశం గురించి, భవిష్యత్తు గురించి ఎంతో పెద్దగా ఆలోచిస్తూ, గొప్పగా ఆలోచిస్తూ ఉద్యోగాల్లో చేరినాం. అది జరగకపోగా రోజు రోజుకి పతనం అయిపోతూ ఉంటే అది మనం ప్రజలకి చెప్పడం మన కర్తవ్యం అనే ఉద్దేశంతోనే బయటకు వచ్చి మన గొంతు వినిపించడం జరుగుతుంది. సార్, ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఒకవేళ వ్యవస్థ కరప్టెడ్ కావడంలో బ్యూరోక్రాట్లదే కీలక పాత్ర అంటారు. దీనితో మీరు ఏకీభవిస్తారా సార్? అందరూ బ్యూరోక్రాట్స్ రోల్ లేదని ఎవరు చెప్పరు. నేను అందుకనే వేకప్ కాల్ అనే పుస్తకంలో అది విశదీకరించడం జరిగింది. ముందు రాజకీయ నాయకులతో మొదలవుతుంది యూజ్ చేయటం, మిస్యూజ్ చేయటం. ఆ ట్రాప్లో వారి కింద పనిచేసే వాళ్ళు పడతారు. అంటే బ్యూరోక్రసీ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ కాదు. మీకు ఒక జ్యుడిషియరీ ఇండిపెండెంట్ వ్యవస్థ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యవస్థ. ఈ విధంగా బ్యూరోక్రసీ అనేది అంత ఇండిపెండెంట్ వ్యవస్థ కాదు. రాజ్యాంగంలో కొంత సెక్యూరిటీ వరకు ఉన్నా కూడా వారి జాబ్ ఏంటి? పాలసీలు ఇంప్లిమెంట్ చేయటం, ప్రభుత్వ నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయటం. ముఖ్యంగా వారి పాలసీ అదే అవసరం వచ్చినప్పుడు వారికి అడ్వైజెస్ ఇవ్వటం. అవి సరైనటువంటి అడ్వైజెస్ ఇస్తున్నారా, తర్వాత పాలసీ డెసిషన్ సరిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా అనే ఇష్యూ దగ్గర డెఫినెట్గా సరైనటువంటి అడ్వైజెస్ ఇవ్వకపోవటం వీళ్ళ తప్పిదం కావచ్చు. సరిగా ఇంప్లిమెంట్ చేయలేకపోవటం. ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేకపోతున్నారు? అందుకనే నేను ఆ పుస్తకంలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితి అక్కడ కలగనివ్వటలేదు. కారణం ఏంటంటే ఒక ఎమ్మెల్యే రాజ్యాంగంలో లేని ఒక పవర్ సెంటర్ని ఏర్పరచుకున్నాం. అధికారాలన్నీ కూడా ఎమ్మెల్యేస్కి ఇవ్వటం. ఈరోజు ఒక ఉద్యోగస్తుడు కాన్స్టిట్యుయెన్సీలో పనిచేయాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి. అతను ఫెయిల్గా డెసిషన్స్ తీసుకోలేడు. ఒక బెనిఫిషియరీని సెలెక్ట్ చేయాలంటే కొన్ని క్రైటీరియా పెట్టి అతనికి పార్టీలతో సంబంధం లేదు, పార్టీ రహితంగా చేయాలి. అలా చేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే ఊరుకోడు, చేస్తే వెంటనే అతను ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అట్లా వ్యవస్థ పాడైపోయినప్పుడు వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎంత గొప్పవారైనా కూడా సరిగా పనిచేయలేరు. మనకు హార్వర్డ్ యూనివర్సిటీ ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒక దశాబ్దం క్రితమే ఒక స్టడీ చేయడం జరిగింది. ఒక
బ్రిలియంట్ పీపుల్ ఒక 10 మందిని తీసుకుని వచ్చి పాడైపోయినటువంటి 10 డిపార్ట్మెంట్లో వేసి మీ ప్రయత్నం మీరు చేయండి, ప్రపంచంలో మీరు హార్వర్డ్ అంటే మంచి యూనివర్సిటీ కదా, దాంట్లో చదువుకునేటువంటి బ్రిలియంట్ పీపుల్ పెడితే 9 కేసుల్లో ఈ సిస్టమ్స్ అంటే వ్యవస్థలు ఈ ఇండివిజువల్స్ కంటే ఇండివిజువల్స్ సక్సెస్ కాకుండా చేసినాయి. కేవలం ఒక పర్టికులర్ కేసులోనే ఆయన వ్యవస్థను అధిగమించగలిగాడు. అంటే ఆ సిస్టమ్స్ అంత పవర్ఫుల్గా ఉంటాయి సిస్టమ్స్, ఆ వ్యవస్థలు అన్నమాట. అవి పాడైపోయినప్పుడు మామూలు ప్రభుత్వ ఉద్యోగస్తులు నిర్భయంగా నిష్పక్షపాతంగా పని చేయలేవదు అన్నమాట వ్యవస్థ. సో కాకపోతే వ్యవస్థ కూలిపోవటం వలన ఇలా అయిపోయిందా, వీళ్ళు పాడైపోవటం వలన వ్యవస్థలు కూలిపోయినాయి అంటే చెప్పడం కష్టం. బట్ వ్యవస్థలు పాడైపోతేనే దానిలో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా పాడైపోతారనే నమ్మకం నాది. వ్యవస్థ సక్రమంగా నడిస్తే మీరు ఎవరిని పెట్టుకున్నా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం సిస్టమేటిక్గా చేయాలి కాబట్టి చేసే అవకాశం కలుగుతుంది. సార్, ఇప్పుడు స్థూల జాతీయోత్పత్తి ఎదుగుదలలో గుజరాత్ను కూడా మించిపోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నప్పుడు మరి ప్రభుత్వం వైఫల్యం చెందిందని మీరు ఎలా చెప్పగలుగుతారు సార్? చెప్పుకోవడానికి ఏముంది, ప్రజలకు తెలియదు. స్థూల జాతీయోత్పత్తి ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుంది అనేది తెలియనప్పుడు మనం ఈ కథలన్నీ చెప్పుకుంటాం. స్థూల జాతీయ ఉత్పత్తి బాగా లేదు అని చెప్పి నేను కాదు, ప్రభుత్వమే చెప్తుంది. వాళ్ళు ఈ మధ్య శ్వేతపత్రం ప్రచురించారు కదా, శ్వేతపత్రం ఏం చెప్పారు, ఇండస్ట్రీ సెక్టర్ మన స్థూల జాతీయ ఉత్పత్తిలో దాని పర్సంటేజ్, దాని షేర్ తగ్గిపోయిందన్నారు. సర్వీసెస్ సెక్టర్ షేర్ తగ్గిపోయిందన్నారు. అటువంటిప్పుడు మన అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి బాగుందని చెప్పి ఎట్లా అంటాం? ఎందుకంటే ద కామన్ సెన్స్, స్థూల ఉత్పత్తి బాగుందంటే ఇండస్ట్రియల్ షేర్ పెరగాలి, సర్వీసెస్ షేర్ పెరగాలి, అగ్రికల్చరల్ షేర్ తగ్గాలి. ఇది కామన్ సెన్స్. లేదు రివర్స్లో ఉందని చెప్పి మనమే వైట్ పేపర్లో పబ్లిష్ చేసినాం. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే శ్వేతపత్రం కూడా చదివేటటువంటి టైం ఎవరికి లేదు, దాన్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఎవరికి లేదు అనేటటువంటి ఒక చులకన భావంతో, ప్రజలంటే ప్రజల మీద ఉన్నటువంటి చులకన భావంతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2003-04లో మనిషి తలసరి ఆదాయం 25,000 ఉండే, 13-14లో 85,000, 14-15లో 95,000కి వెళ్ళింది. సో ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు కానీ మనిషి తలసరి ఆదాయం పెంచగలిగిన ఒకే ఒక ప్రభుత్వం మనది అని తాజాగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సార్. అప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు దాన్ని అనలైజ్ చేస్తే మీరు చెప్పినట్లు 2003-04, 2014-15కి పెరిగినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు ఏదైతే చెప్పారో అదే తీసుకుంటే ఆబ్వియస్గా 3.3 టైమ్స్ పెరిగింది. మీరు లెక్కలు కట్టండి, ఇది 25,000 నుంచి 85,000 అంటే 95,000 అంటే అంతే 3.35 అంటే పర్ ఇయర్ తీసుకోండి. ఎంత వస్తుంది? 335%లో 10వ వంతు 33.5%. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఈ 4 సంవత్సరాల్లో 71% పెరిగిందంటాం. 71 డివైడెడ్ బై 4 ఎంత? 16%, 15% లోపు. అంటే అంతకుముందు 33.5%లో ఎగ్జాక్ట్లీ సగం. అంటే గ్రోత్ రేట్ సంవత్సరానికి అంతకుముందు 33.5% పెరిగితే ఇప్పుడు 17% పెరుగుతుందని మనమే చెప్పుకుంటున్నాం శ్వేతపత్రంలో. మరి దేన్ని చూసి గుజరాత్ రాష్ట్రం అసూయపడాలి? మీరే చెప్పండి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు లోకేష్ గారు ఒక మంచిగా అభివృద్ధి సాధించినందుకని పంచాయతీరాజు, ఈ గ్రామీణ వ్యవస్థలో 2 అవార్డులు కూడా అందుకున్నారు. మరి ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నారు సార్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటటువంటి అవార్డులు 1-2 కాదని 100 ఉన్నాయి. అవార్డులు రాని రాష్ట్రం ఉంటే నాకు చూపెట్టండి. ముఖ్యంగా ఈ రూరల్ డెవలప్మెంట్లో రకరకాల అవార్డులు నేను చెప్పినట్లు 100 ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి 4-5 వస్తాయి. అంతేగాని మనకు ప్రత్యేకంగా వచ్చింది ఏం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అవార్డు వచ్చినంత మాత్రం చేత నువ్వు నిజంగా పనిచేసావని ప్రజలు నమ్మాలి కదా. అల్టిమేట్గా మనకు కావాల్సింది ప్రజాకోర్టులో పనులు జరుగుతున్నాయా లేదా తెలుసుకోవాలి కదా. దొంగ లెక్కలు కట్టి మనం దొంగ లెక్కలు సబ్మిట్ చేసి వీఆర్ నెంబర్ 1 అని చెప్పి అంటే దానికి మరి మనం సిగ్గుపడాలా, గర్వపడాలా, మనమే ఆలోచించుకోవాలి. ఎందుకు? ఈరోజు ఏ గ్రామం అన్నా వెళ్ళండి రాష్ట్రంలో, నేను తిరుగుతూ ఉన్నాను కాబట్టి తెలుస్తూ ఉంది. సరే, ఈ మధ్య నెల్లూరు జిల్లా వెళ్ళాం. ఆ స్పందన అనే NGO చెప్తున్నారు,
సార్ మా ఊర్లో 3 చెరువులో ఏదో వర్క్స్ కోసం అని చెప్పి 30 లక్షలు శాంక్షన్ చేశారు ఎన్ఆర్జిఎస్ ఏదో ఫండ్ కింద, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు తీసుకుతో ఒక్క పని కూడా జరగలేదు సార్, డబ్బులు మొత్తం డ్రా చేసి తినేశారు అని చెప్పి. అనంతపురం జిల్లా ఏంటంటే ఈ మధ్యలో సర్వే చేసి చెప్తున్నారు, వీళ్ళు మేము 1,40,000 ఫారం బాండ్స్ తగ్గించుకున్నాము అని చెప్తారు, అందులో 10వ వంతు కూడా అక్కడ లేవు సార్ అని. ల్యాబొరేటరీలు తీసుకోండి, మేము ఇన్ని లక్షల ల్యాబొరేటరీలు కట్టించినాము అంటున్నారు, అందులో 4వ వంతు 5వ వంతు కూడా లేవు సార్, పాతగా అందరికి ఉన్న ల్యాబొరేటరీలు కూడా లెక్కలు కట్టి ఇవన్నీ మేమే కట్టించినామని చెప్తున్నారు అని చెప్పి. సో ఇటువంటి దొంగ లెక్కలు అంటే మన కార్యకర్తలని తిండవటం, ప్రభుత్వ డబ్బుని దోచేసేయటం, మరైతే దొంగ లెక్కలు అంటే దొయటమే కదా. బిల్లులు ఏమన్నా 1,40,000 ఫారం బాండ్స్కి తీసుకుంటారు, కానీ తవ్వించేది ఏమన్నా 14,000, అంటే డబ్బు మొత్తం తినేసేయటం కదా. డబ్బు తినేసేసి లెక్కలు కట్టి మేము 1,40,000 కట్టించినాము, 5 లక్షల ల్యాబొరేటరీలు కట్టించినాము, మేము ఇది చేసాము అది చేసాము అని చెప్పి ప్రభుత్వానికి అంకెలు చేరవేస్తే అవార్డులు కాక ఇంకేం వస్తాయి. వాళ్ళు నమ్మేది ఈ దొంగ లెక్కలనే, ఎందుకంటే వాళ్ళకి ఇండిపెండెంట్ మెకానిజం ఏమీ లేదు జాగ్రత్తగా చేసుకునేది వాస్తవంగా. సో ఇవన్నీ కూడా మన కళ్ళ నిలుపుతోడు కోసం కేవలం మనకున్నటువంటి మీడియాలో పబ్లిసైజ్ చేసుకోవడం, పబ్లిక్ ఒపీనియన్ మౌలి చేసుకోవడం జరిగే తప్పితే వాస్తవాలు కాదు. వాస్తవాలు బాగుంటే అసలు ఆ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంటుంది, అసలు ప్రభుత్వం మీద ఇవన్నీ కూడా ఈ నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తాయి. తాజాగా మీరు కమెంట్ చేశారు సార్, 2 సంవత్సరాల నుంచి రైతులకు చేయాల్సిన న్యాయం వల్ల అన్యాయం చేసి ఆ డబ్బుతోటి ఈ ప్రజా సంక్షేమ పథకాలను ఎన్నికల ముందు ప్రవేశపెట్టి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారు అని. అంటే రైతులకు ఏ విధంగా అన్యాయం చేశారంటారు? ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా క్లియర్ చేయలేదు. ట్రెజరీలో ఉన్నటువంటి బిల్లులు, మన రాష్ట్ర ట్రెజరీలో ఉన్నటువంటి బిల్లులు 20,000 కోట్లు వెచ్చిలు ఉన్నాయి. దాంట్లో రైతులకు సంబంధించినవి నేను చెప్పింది 12,030 కోట్లు దాదాపు రైతులకు సంబంధించినటువంటి బిల్లులు ఉన్నాయని. దేనికి సంబంధించిన బిల్లులు ఇవి? మనం అప్పుడు రుణమాఫీ చేస్తామన్నాం. ఒరిజినల్గా మనం బ్యాంకులో తీసినటువంటి అప్పు లెక్కలు చూస్తే ఆ రోజు 87,000 కోట్లు. ఈ 87,000 కోట్లని మనం ఎకరానికే పరిమితం చేసినాం, పెద్ద రైతులు తీసేస్తాం, అది ఇది ఫార్ములాలు పెట్టి మనం 19,000 కోట్లు అసలు అంటే తీసుకున్న అప్పు బ్యాంకుల్లో, దానికైనా వడ్డీ 5,000 కోట్లు, 24,000 కోట్లు మాత్రం లోన్ వేవర్ కింద రైతులకు మాఫీ చేస్తామని చెప్పాం. దానిలో 3 ఇన్స్టాల్మెంట్స్ నేనున్నప్పుడే ఇవ్వడం జరిగింది, 15,000 చిల్లర కోట్లు. ఇంకా 8,832 కోట్లు బిల్లులు ఉన్నాయి, ఈరోజు కూడా క్లియర్ కాలేదు, జీవోలు ఇచ్చారు కానీ. అదేవిధంగా హుద్హుద్ సైక్లోన్ వచ్చింది, తర్వాత తిత్లీ సైక్లోన్లని, అసలు ఈ సంవత్సరం అయితే చెప్పుకోలేనంత డ్రౌట్, -34% ఏమో వర్షాలు లేవు, ఎక్కడ చూసినా కరువే. వీళ్ళందరికీ కూడా మన నామ్స్ ప్రకారం సబ్సిడీలు ఇవ్వాలి. గత సంవత్సరం కూడా రాష్ట్రంలో చాలా మండలాల్లో ఇదే పరిస్థితి. ఈ ఇవ్వవలసినటువంటి డబ్బు దాదాపు 2,200 కోట్లు ఉంది ఇన్పుట్ సబ్సిడీ, ఆ బిల్లులు కూడా అట్లా పెండింగ్ ఉన్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించింది, డిజాస్టర్ రిలీఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైనాన్స్కి పంపించినాయి. ఇవి కాకుండా ఆ మధ్యలో మొక్కజొన్న కొన్నాం, దానికి ఏదో మార్కెట్ ఇంటర్వెన్షన్ అని, దానిలో సబ్వెన్షన్ అని, దానికి ఏదో 200 కోట్లు డబ్బులు ఇవ్వాలి, ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. మనం విత్తనాలు సప్లై చేస్తున్నాం సీడ్స్ కార్పొరేషన్ నుంచి సబ్సిడీతో, ట్రాక్టర్లు ఇటువంటి సప్లై చేస్తున్నాం. మొన్న ఎవరు ట్రాక్టర్ సప్లై చేసినటువంటి ఆ కంపెనీ వాళ్ళు కూడా కనిపించారు నాకు, ఎక్కడో పెళ్లి ఫంక్షన్లో చెప్తున్నారు, సార్ దారుణంగా ఉంది, మా బిల్లులు ఏమీ రావట్లేదు అని చెప్పి. ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా దాదాపు 800 కోట్లు ఏమో. ఇవన్నీ కూడితే ఒక్క రైతులకి గత సంవత్సరము ఈ సంవత్సరము ఇవ్వవలసిన డబ్బు, అంటే 4th ఇన్స్టాల్మెంట్ 5th ఇన్స్టాల్మెంట్ లోన్ వేయవద్దు, 4వ సంవత్సరం 5వ సంవత్సరం ఇవ్వవలసింది 8,832 కోట్లు. మిగతా సబ్సిడీలన్నీ బ్యాలెన్స్ టోటల్ 12,032 కోట్లు ఉన్నాయి. అంటే మీరు వాళ్ళకి ధర్మంగా బడ్జెట్లో పెట్టుకుని అప్రూవ్ చేసినటువంటి డబ్బుని ఆపి, ఆ బిల్లులన్నీ ఆపి, వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి అమలు కావాల్సినటువంటి బడ్జెట్, కొత్త సంవత్సరంలో జరిగే బడ్జెట్లో పెట్టినటువంటి స్కీమ్ తాలూకు మనీ ఇప్పుడు చాలా 1,000 రూపాయలు అని చెప్పి ముష్టి వేసినట్టు వాళ్ళ అకౌంట్స్లో వేయటం ఎంతవరకు ధర్మం? మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది యాక్చువల్గా ఫైనాన్స్లో బిల్స్ క్లియర్ చేసేటప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్, ప్రాథమిక సూత్రం.
అవన్నీ వదిలిపెట్టి నువ్వు వచ్చే సంవత్సరం డబ్బా నువ్వు ఇవ్వాల్సిన పని ఏంటి? కేవలం ఓట్ల కోసం, ఎలక్షన్ కోసం తప్పితే ఇటువంటి తప్పుడు పనులు చేసి మేము అద్భుతంగా పరిపాలిస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? ఏదైనా ఫెయిర్గా ఉండాలి కదా. అంటే అందరూ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారా? కేవలం నువ్వు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే చాలు, మా మొహాన్ని ఏదో కొట్టారు, మాకు రావాల్సింది ఇవ్వాల్సింది ఆఫీసులో కూడా అని చెప్పి సంతోషపడతారని అనుకుంటే, అంటే మనం దాని బాధ ఏంటంటే, అంటే ప్రజలంటే ఎంత చులకన భావం పాలకుల్లో ఉంది అని. ప్రజల పట్ల మనం ఏం చేసినా కూడా వీళ్ళు వెధవలు, వీళ్ళు నమ్ముతారు, గొర్రెలు, ఇది మనం చెప్పినట్లు వింటారు అనేటువంటి చులకన భావంతో ఈ తప్పులు చేస్తున్నాం. వాళ్ళ మీద గౌరవం ఉంటే ఇటువంటి తప్పులు ఎందుకు చేస్తాం? ఇప్పుడు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్తో పాటు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా ఉంటాయి కదా సార్, అదైనా సక్రమంగా ఖర్చు పెట్టారంటారు? అది దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం ఖర్చు పెడతారు. అంటే ముందు మనం ఖర్చు పెట్టి రీఇంబర్స్మెంట్కి అడగాలి ఒకటి. రెండోది, వాళ్ళకి ప్రతి రాష్ట్రానికి కూడా గత 3 సంవత్సరాలు జరిగినటువంటి ప్రకృతి విపత్తులు, వాటి మీద ఎంత ఖర్చు అయింది అనేది దాని యావరేజ్ తీసుకుంటారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఖర్చు పెట్టలేదు అనుకోండి, ఈ సంవత్సరం మనకు రావాల్సింది తగ్గిపోతుంది. ఎందుకంటే మూవింగ్ యావరేజ్ కదా, గత 3 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటారు. మనం ఖర్చు పెట్టినందువలన ఇప్పుడు వచ్చే సంవత్సరం 2200 కోట్లు ఖర్చు పెట్టలేదు, వచ్చే సంవత్సరం రాబోయే ప్రభుత్వం ఇది డిజాస్టర్ రిలీఫ్ ఫండ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సింది తగ్గుతుంది. వాళ్ళు బడ్జెట్లో పెట్టరు. ఎందుకంటే ఖర్చు పెట్టింది మాత్రమే వాళ్ళు తీసుకుని దాని యావరేజ్ తీసుకుని బడ్జెట్లో పెట్టుకుంటారు. నష్టపోయేది మనమే. అయితే మీరు తాజాగా ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ అంటే గ్రామీణ సచివాలయ వ్యవస్థగానే కుప్పగూలిపోయిందని మీరు అన్నారు. బట్ ప్రభుత్వం 2 రోజుల కిందటగా ఏం చెప్పిందంటే సార్, మేము జన్మభూమి కమిటీలు వేసి గ్రామాల గౌరవాన్ని పెంచుతున్నాం అభివృద్ధి చేసే విధంగా అని ప్రభుత్వం చెప్తుంది. ఈ జన్మభూమి కమిటీలు ఎంతవరకు కరెక్ట్గా పనిచేస్తున్నాయంటారు సార్? జన్మభూమి కమిటీలకి అక్కడ ఏ రాజ్యాంగ పద్ధతి ఉంది? జన్మభూమి మనకు రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం. రాజ్యాంగం అంటే అంత చిల్లర చూపు, అంత మనకు చులకనైతే ఎట్లా అని. రాజ్యాంగంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 73, 74 అమెండ్మెంట్స్ ఇచ్చారని అందరికీ తెలిసిందే. దానిలో గ్రామ పంచాయతీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ విధంగా ఉండాలి, దానికి ఫండ్స్, ఫంక్షనరీస్, ఫంక్షన్స్, 3Fs అంటాం. అంటే దానికి బాధ్యతలు వారి రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. 29 సబ్జెక్టులు గ్రామ పంచాయతీ డీల్ చేయాలి, దానికి కావాల్సిన ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, దానికి కావాల్సిన ఉద్యోగులు, ఫంక్షనరీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. వీరందరూ గ్రామంలో కూర్చొని గ్రామాన్ని గాంధీ మహాత్ముడు కోరుకున్నట్లు విలేజ్ రిపబ్లిక్, గ్రామ స్వరాజ్యం అంటారు కదా, రామరాజ్యంలాగా చక్కగా చేయాలి. గ్రామంలో ఉన్న ఏ సమస్య ఎవరు కూడా గ్రామం దాటి బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక సదుద్దేశంతో గాంధీ గారి ఆయన స్వతంత్రం రాకముందే ఇదంతా ఆయన రాశారు. ఆయన కోరుకునే విధంగా చేయాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఎమెండ్ చేసింది. ఎమెండ్ చేసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఈరోజు ఈ పంచాయతీ అన్న పెర్ఫామ్ చేస్తుందా? వాడికి కావాల్సిన ఫండ్స్, ఫంక్షనరీస్ ఏమి ఇవ్వట్లేదు కదా. గ్రామంలో కూర్చునేవాడు ఎవడు? ఈరోజు గ్రామ సెక్రటరీ తప్పితే, పంచాయతీ సెక్రటరీ తప్పితే మన రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామానికి సంబంధించినటువంటి ఫంక్షనరీ, ఒక విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, లేకపోతే ఒక విలేజ్ అగ్రికల్చరల్ ఆఫీసరు, ఎవరు కూడా ఈరోజు గ్రామంలో కూర్చోకుండా వాటిని నిర్వీర్యం చేసి ఫంక్షన్ లేకుండా నువ్వు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్గా అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు నీ సొంత పార్టీ వాళ్ళని పెట్టుకొని, నీ కార్యకర్తలను పెట్టుకొని జన్మభూమి అని ఏర్పాటు చేస్తే కమిటీలు, అది ఎవరి జన్మభూమి నాకు అర్థం కాదు. ఆ జన్మభూమిలో ఆ పుట్టిన వాళ్ళు ఎవరు దాంట్లో ఆ కమిటీలో లేరు, నీ కార్యకర్తలు ఉన్నారు. సో అసలు ప్రభుత్వానికి పార్టీకి ఉన్న తేడా తుడిపేసేసినాం. ఈ పార్టీ ప్రభుత్వం, ప్రభుత్వం పార్టీ అనేటటువంటి దరిద్రపు ఆలోచన చేస్తున్నటువంటి పరిపాలన అసలు ఆ న్యాయం తర్వాత దుష్ట పరిపాలన. పార్టీ ప్రభుత్వానికి దూరంగా ఉండాలి. ఈ పార్టీ కార్యకర్తలతో కమిటీలు వేశాను అని అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థను కుప్పకూల్చి అసలు నీకు మాట్లాడటానికి సిగ్గుపడాలి, మాట్లాడటానికి చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా ధైర్యంగా చెప్పుకున్నామంటే అగే ఇందాక నేను చెప్పినప్పుడు ప్రజల మీద చులకన భావన. నేను ఏం చెప్పినా జరుగుతుంది, వీళ్ళు వెధవులు, వీళ్ళకి అర్థం కాదు అని. సార్ 2014-15 ఫినాన్షియల్ ఇయర్లోనే 2500 కోట్లు రాజధాని కోసం అని కేటాయించి 1000 కోట్లు గుంటూరు కృష్ణ అంటే డ్రైనేజీ వ్యవస్థకు, 500 కోట్లు రాజ్భవన్ హైకోర్టుకు అని చెప్పి 1000 కోట్లు సపరేట్గా స్టేట్ క్యాపిటల్ కానీ ఇచ్చారు. ఈ 1000 కోట్లైనా సక్రమంగా ఖర్చు పెట్టారా సార్? నేను మొట్టమొదటి నుంచి నేను చెప్తుంటాను, నా భావం.
మనుషులు గాంధీ మహాత్ముడు కోరుకున్నట్టు మనం సింపుల్గా బతకాలి అనేటటువంటి భావం నాది. మనం సింపుల్గా ఉండాలి, మన వ్యవస్థ కూడా సింపుల్గా ఉండాలి, మన క్యాపిటల్ కూడా సింపుల్గా ఉండాలి. ఎందుకు లగ్జరీగా ఎందుకు ఉండాలండి? నీకు కావాల్సినంత డబ్బు ఉండి ఏదో ఆ దుబాయ్ అలా మిడిల్ ఈస్ట్ కంట్రీలో లాగా వచ్చి పడుతూ ఉంటే ఇది పెట్రోల్ డబ్బు ఇంకొక డబ్బు నీ ఇష్టం వచ్చిన డబ్బుతో ఆటలాడుకోవచ్చు. నీకు ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు, ఆదాయం లేనప్పుడు నీకు తగ్గ బ్రతుకు నువ్వు బతకాలి. అటువంటిప్పుడు నీకు 1000 కోట్లు 2000 కోట్లతో పూర్తి స్థాయి క్యాపిటల్ ఏర్పాటు చేసుకోవచ్చు. నీకు లక్షల కోట్లు 1000 కోట్లు అక్కర్లేదు కదా. పక్కన ఉన్నటువంటి రాయపూర్ ఉంది, కొత్తగా కట్టినటువంటి క్యాపిటల్. ఈ దేశంలో ఇప్పుడు అందరూ చెప్పేది ఉన్న క్యాపిటల్ అదే బెటర్ క్యాపిటల్ అని. ఇది ప్లాన్ చేసి చక్కగా కట్టుకున్నది, చుట్టూ చక్కగా ఫారెస్ట్ కూడా డెవలప్ చేసినారు, ఈకో టూరిజం ప్రాజెక్ట్ లాగా. అటువంటి క్యాపిటల్ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 800 కోట్లు. మనకు ఫస్ట్ ఇన్స్టాల్మెంటే ఎక్కువ ఇచ్చారు, అంతకంటే తర్వాత ఇంకా కొద్దిగా సహాయం చేస్తామన్నారు. వాళ్ళు 800 కోట్లు ఇస్తే ఇంకొక 2200 కోట్లు ఏమో హడ్కో లోన్ తీసుకుని ఒక బ్రహ్మాండమైన క్యాపిటల్ నిర్మించుకుంటే మనకు వేలాది కోట్ల అవసరం ఏముంది? ఇచ్చినటువంటి 1000 కోట్లతో చక్కటి క్యాపిటల్ కట్టుకోలేమా? అక్కడ కూర్చునేది ఎవరండి? 30 మంది మంత్రులు, ఇప్పుడు 30 కూడా లేనట్టు 25 మంది మంత్రులు ముఖ్యమంత్రితో పాటు. మా అయితే గవర్నర్ ఒకటి కూర్చుంటాడు, ఒక 175 మంది ఎమ్మెల్యేలు. అసలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉండాలా? ఎప్పుడో వచ్చినప్పుడు క్యాంప్ ఆఫీస్ లాగా కూర్చోవడానికి అసెంబ్లీ జరిగేటప్పుడు ఒక అసెంబ్లీ బిల్డింగ్ మహా అయితే అన్నీ కట్టగలిపితే 4000 మంది ఉద్యోగస్తులు. వీళ్ళు కూర్చోవడానికి వేలాది కోట్లతో బిల్డింగ్లు కట్టాలా? సింపుల్గా కట్టలేమా? అంతకుముందు మన సెక్రటేరియట్, హైదరాబాద్లోని సెక్రటేరియట్ 8,000 కోట్లు పెట్టి కట్టినాం, 100 కోట్లతో అయింది. అటువంటి అప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి 1000 కోట్లతోటి సగానికి సగం అయి ఉండేది. ఆ తర్వాత దీంతో పాటు అయ్యే కాస్త రోడ్లు ఏవో కావాలంటే సుమారుగా దానికి తగ్గగా ఈ 10,000 మంది కూర్చోవడానికి తగ్గగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం పెద్ద ఎస్టిమేట్ వేయాలి. ఎందుకు? ఎంత ఎక్కువ ఖర్చు పెడితే ఇవన్నీ కాంట్రాక్ట్లు చేసే వర్కలే కదా. 1000 కోట్ల బదులు 10,000 కోట్లు చేసామనుకోండి, 1000 కోట్లలో మనకు 10% కమిషన్ వస్తే 10,000 కోట్లలో 10% కమిషన్ అంటే 1000 కోట్లు వస్తుంది. ఈ విధంగా కమిషన్ల కోసం పెద్ద పెద్ద పనులు చేద్దాం, పెద్ద పెద్ద వర్క్స్ చేద్దాము అనే దుర్బుద్ధి తప్పితే తక్కువ డబ్బుతోటి కట్టుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన 1000 కోట్లు ఏమైనాయి? ఆ 1000 కోట్లతో మేము టెంపరీ క్యాపిటల్ కట్టించామంటున్నారు. ఆ టెంపరీ క్యాపిటల్ ఎంత ఖర్చు పెట్టారు? అడుగుకి 11,000. మనం ఒక లగ్జరీగా ఇక్కడ ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో 2,000 రూపాయలు కరెంట్లేదు. ఇక్కడ ఇసుక కూడా దొరకదు, అక్కడ ఇసుక ఫ్రీ పాలసీ అని మనమే చెప్తున్నాం. పేరుకి పేపర్ మీద ఫ్రీ, అంతా మళ్ళీ తినేదంతా నాయకుడే, కానీ ఉచితం అంటున్నాం. సిమెంట్ ఫ్యాక్టరీలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు, క్యాపిటల్ పక్కనే ఉన్నాయి అక్కడ. మరి అటువంటిప్పుడు నీకు అక్కడ సిమెంట్ చీప్గా పడాలి, ట్రాన్స్పోర్టేషన్ కాస్త తక్కువ కాబట్టి ఇసుక ఫ్రీ అంటున్నాం. అంటే ఇక్కడ కంటే తక్కువ ఖర్చుతో కట్టుకోవాలి కదా. మరి ఇక్కడ కేవలం 2,000 రూపాయలతో ఇంత చక్కటి ఇల్లు మనం కట్టుకుంటున్నామే. అటువంటిప్పుడు 11,000 నువ్వు చెప్పేటటువంటి ఒక తాత్కాలిక భవనానికి రోజు వర్షం కురిస్తే నీళ్ళు కారే భవనాన్ని ఖర్చు పెట్టినాము అంటే అది నువ్వు ఏ విధంగా ఆయన ప్రజా సొమ్ముని, అదే పబ్లిక్ ట్రెజరీని దుర్వినియోగం చేస్తున్నావు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నావు అని అర్థమవుతుంది. దాంతో అనుమానాలు, అంటే ఎవరి కోసం కడుతున్నావు ఇవన్నీ? కేవలం డబ్బు కోసం, లంచాల కోసం కడుతున్నావా? లేకపోతే భూములన్నీ కూడా ఎమ్మెల్యే ఎంపీల చేత క్యాపిటల్ రాకముందే కొనిపించేసినావు మీకు కావాల్సిన వాళ్ళందరి చేత. వాటికి విలువలు పెంచి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నావు. ఇదంతా అనేది ఆలోచిస్తే తప్పు లేదు. ఆలోచనలో ఇదంతా కూడా ఒక సదుద్దేశంతో చేయట్లేదని అనిపిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఆ విధంగా చేసి హైటెక్ సిటీ అని ఎవరో ఒకదానికి ఫౌండేషన్ స్టోన్ ఇచ్చి, అది కేంద్ర ప్రభుత్వ పాలసీ, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారని అందరికీ తెలుసు. దాని చుట్టుపక్కల భూములు కొని ఒక హైప్ క్రియేట్ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నాం. అదేవిధంగా అక్కడ క్యాపిటల్ పేరుతో భూములంతా మనం ఎక్వైర్ చేసుకోవడం మాఫియా లాగా, దాని రేట్లు పెంచడానికి ఒక ఎత్తు. రెండోది, ఎంత ఎక్కువ మనం ఖర్చు పెట్టగలిగితే అంత పెద్ద ఎత్తున మనకు పర్సంటేజ్లు వస్తాయని రెండోది దుర్బుద్ధి.
ఇంతకు తప్పితే క్యాపిటల్ని క్యాపిటల్ లాగా డెవలప్ చేయాలనేటువంటి సదుద్దేశం అయితే ఎక్కడ ఉన్నట్టు లేదు. ఇక్కడ చాలామంది సామాన్యులకు ఒక అనుమానం సార్, ఇప్పుడు ఏ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలైనా ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి. ఈ మంత్రిమండలికి సలహాలు ఇచ్చే అధికారులు ఇలా ఇస్తారా, లేకుంటే అధికారులు ఇచ్చిన సలహాలు వీళ్ళు పాటించారా సార్? రెండూ జరుగుతుంటాయి. మంత్రి మండలికి అధికారులు సలహాలు ఇస్తే పాటించాలనేది లేదు. ఫైల్ నడుస్తుంది, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక పాలసీ మ్యాటర్ వస్తుంది, ఉద్యోగస్తులు తన అభిప్రాయం తను రాస్తారు, దాన్ని ఓవర్ రూల్ చేసేటువంటి అధికారం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంది. అట్లా చాలాసార్లు దాన్ని ఓవర్ రూల్ చేసి క్యాబినెట్లో వాళ్ళకి కావాల్సిన నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ళకు తీసుకుంటారు. ఒకటి. రెండోది, ముందుగానే చెప్తారు అధికారులకు, ఏమండి మీరేమి రాయొద్దు, ఇవన్నీ మాకు చాలా ఇబ్బంది అయిపోతాయి, మీరు సింపుల్గా మా డెసిషన్కి వదిలిపెట్టండి, మీరు ఏమి రాయకుండా పంపించండి అని చెప్పి ముందుగా చెప్పుకొని ఫైల్ అక్కడ తీసుకెళ్తారు. తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సింది రాసుకుంటారు, చేసుకుంటారు. అది ఒక పద్ధతి. నార్మల్గా ఇవి రెండు జరుగుతూ ఉంటాయండి. తక్కువ మంది అధికారులు వాళ్ళు చెప్పినట్టు కూడా రాస్తూ ఉంటారు, స్వార్థం కోసం వీళ్ళు కూడా కుమ్మక్కైపోయి. సార్, చాలామందికి అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు న్యాయనగరం అని, టూరిజం నగరం అని అన్నీ అమరావతిలోనే ఎస్టాబ్లిష్ చేసుకొని అధికార వికేంద్రీకరణ జరగకపోతే రాష్ట్రం మొత్తం ఎలా అభివృద్ధి చెందుతుంది సార్? అదే అంటే బేసిక్గా ఇందాక నేను చెప్పినట్లుగా అన్నీ కేంద్రీకరించడం అనేది ఒక ఒక స్వార్థంతో, ఒక దురుద్దేశంతో నాయకులు చేసేటువంటి ఆలోచన, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఆలోచన. అన్నీ ఒక చోటు ఉంటే డిమాండ్ పెరుగుతుంది, ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు కొన్నటువంటి భూములకు విలువలు వస్తాయి అనేటటువంటి ఉద్దేశం. నిజమైనటువంటి పరిపాలన గాంధీ మహాత్ముడు కోరుకున్నది కూడా ఆ రోజుల్లో ప్రతిదీ కూడా రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రం కానీ దేశం కానీ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ కావాలి. ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, 3 I's అంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్స్టిట్యూషన్స్, మూడు కూడా రాష్ట్రంలో నాలుగు మూలలకి వెళ్ళాలి అనేది వికేంద్రీకరణ ప్రిన్సిపల్, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బేసికల్లీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అండి. అది చేయని వాళ్ళు, అది చేయకూడదు అనుకునే వాళ్ళ ఉద్దేశం ఇందాక నేను చెప్పినట్టు వెస్టెడ్ ఇంట్రెస్ట్ అన్నమాట. అయితే ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఇదివరకు ఇట్లాగా నిజమైనటువంటి ప్రజాస్వామ్యం లేదు, కేవలం ఒక కుటుంబం చేతిలో పార్టీ ఉంటుంది, పార్టీకి దానికి వాళ్ళ కుటుంబానికి లాయల్గా ఉండే వాళ్ళకి టికెట్లు ఇస్తారు సామంతుల్లాగా. సో ఈ కుటుంబం కంట్రోల్లో పార్టీ వచ్చినప్పుడు ఎవరు ఇందాక మీరు అన్నట్లు అసలు క్వశ్చనింగ్ యాటిట్యూడే ఉండదు. అంత బాస్ కుటుంబం ఏ డెసిషన్ తీసుకుంటే అందరూ అదే ఫాలో అవుతూ ఉంటాం. ఆ మోసలో పడిపోయి అడగటం మానేశారండి. అదర్వైజ్ డీసెంట్రలైజ్ కాకుండా డెవలప్ అవ్వటము, అభివృద్ధి చెందింది అని అంటాము చాలా బ్యాడ్ టేస్ట్లో మాట్లాడే మాటలండి. రెండోది, కేంద్రీకరణ చేసినప్పుడు సర్వీసెస్ అన్నీ కాస్ట్లీ అయిపోతాయండి. ప్రభుత్వం ఫండమెంటల్ రోల్ ఏంటండి, ప్రజలకు కావాల్సినటువంటి ప్రాథమిక సేవలన్నీ కూడా, ఒక మంచినీరు కావచ్చు, ఒక విద్య కావచ్చు, ఒక ఆరోగ్యం కావచ్చు, ఒక ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ప్రతిదీ కూడా ఆప్టిమల్ కాస్ట్కి, తక్కువ ఖరీదుకి లేదా ఆప్టిమల్ కాస్ట్కి అందజేయాలి. నువ్వు కేంద్రీకరణ చేసినప్పుడు ఖచ్చితంగా ఆపోజిట్గా నువ్వు పనిచేస్తున్నావు. ఎందుకంటే సిటీ ఎంత పెద్దదైతే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అంత పెరిగిపోతుంటుంది, మంచినీరు అందించడం అంత పెరిగిపోతూ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ అందించడం అంత పెరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక విధంగా ప్రజల ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా చేసేటటువంటి కార్యక్రమాలండి. దురదృష్టం క్వశ్చన్ చేసేవాళ్ళు లేకపోవడం. ఈరోజు జర్మనీ మనకు ఉదాహరణ అండి. జర్మనీ ఒక సైంటిఫిక్ స్టడీ చేసి ఇదే విధంగా నేను చెప్పినట్లు సర్వీసెస్ కాస్ట్లన్నీ ఆప్టిమంగా ఉండటానికి ఈ సైజ్ ఆఫ్ పాపులేషన్ ఎంత కావాలి ఒక అర్బన్ సెంటర్లో అనేది వాళ్ళు దాదాపు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా వాళ్ళ దేశంలో స్టడీ చేస్తే వాళ్ళకి అర్థమైంది, 10 లక్షల జనాభాకు దాటితే సర్వీసెస్ అన్నీ కూడా పెరిగిపోతాయి కాస్ట్ అని చెప్పి వాళ్ళ అర్బన్ పాలసీలో 10 లక్షల వరకు లిమిట్ చేశారండి. సో దాంతో వాళ్ళు ఈరోజు 10 లక్షలకు కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి పట్టణంలో ఎవరిని ఇండస్ట్రీ పెడతామంటే నెగిటివ్ ఇన్సెంటివ్స్, అంటే అతని మీద ఫైన్స్, ఎక్కువ ట్యాక్స్లు పడతాయి, అతను చచ్చినట్లు చిన్న ప్లేస్కి వెళ్ళాలి. ప్రపంచం అట్లా అభివృద్ధి పథంలో ముందు చూపుతోటి ప్రజల కోసం పనిచేస్తుంటే మనం ఇక్కడ ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా
వాళ్ళకి నష్టం కలిగించే విధంగా పాలసీలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే డిస్కషన్ లేదు కదండి. ఈరోజు మన మెగా సిటీ మంచిదా, మామూలుగా చిన్న సైజు పట్టణం మంచిదా అనే దాని మీద అసలు ఈ దేశంలో ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా? అదేమంటే పెద్ద సిటీలు అయితే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తాయి, అది అనదర్ బ్లఫ్. అందరికీ తెలిసిందే కదండి. ఇప్పుడు వారన్ బఫెట్ ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ అంటాము. ఆయన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? అమెరికాలో చిన్న పట్టణం 4 లక్షల జనాభా ఉన్నటువంటి ఒమాహా ఈ సెంటర్ ఫర్ 27 మల్టీనేషనల్ కార్పొరేషన్స్, 4 లక్షల జనాభా. మైక్రోసాఫ్ట్ పెద్ద కంపెనీ ఎక్కడ ఉందండి? సియాటిల్ ఆ కార్నర్లో ఉంది. ఏది మన వెస్ట్ కోస్ట్ కార్నర్లో ఉంది. నాట్ ఇన్ వాషింగ్టన్, న్యూయార్క్, లాస్ ఏంజలీస్, చికాగో. వాళ్ళకి మనం చెప్పే సిలికాన్ ఎక్కడ ఉందండి? సిటీ శాన్ జోస్, చిన్న టౌన్స్, చిన్న పట్టణాలు. ప్రపంచవ్యాప్తంగా అందరూ చిన్న పట్టణాల్లో ఇండస్ట్రీస్ పెడతారు, చిన్న పట్టణాలలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది, పొల్యూషన్ తక్కువగా ఉంటుంది అని ఆలోచిస్తుంటే మనకి ఈ కర్మ ఏంటో వాళ్ళకి తెలియకపోతే కనీసం చర్చ చేసి ప్రజల్లో 4 ఇంటలెక్చువల్తోటి అందరితోటి చర్చ పెట్టి పబ్లిక్గా డిస్కస్ చేసి అందరూ ఏది మంచిది అనుకుంటారో అది చేయాలి తప్పితే కేవలము మా రియల్ ఎస్టేట్ వ్యాపారము, మా డబ్బు, మా స్వార్థము, మా పవర్ ఇదే సెంట్రిక్గా ప్రజల లాభాలు, ప్రజల ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా చేసేటటువంటి ఆలోచనే ఈ కేంద్రీకరణ. ఈ ప్రభుత్వాలు అమరావతి మహానగరం గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నది ఎక్కడంటే సార్, వాళ్ళు రెఫరెన్స్ హైదరాబాద్తో కంపేర్ చేసుకొని హైదరాబాదే తెలంగాణకు 60% పైన ఆదాయం వస్తుంది, మనకు కూడా అలాంటి నగరం లేకపోతే మనం ఎలా అభివృద్ధి చెందుతాము అని ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఇంతకంటే ఈ చెడ్డ ఆలోచన ఏముంటుందండి? హైదరాబాద్లో ఆదాయం వస్తున్న మాట నిజం. ఎందువల్ల వస్తుంది? హైదరాబాద్లో కేవలం ఇక్కడ సర్వీస్ ఇండస్ట్రీ లేదా ఐటీ లాంటి ఇండస్ట్రీ ఉంది, లేకపోతే పెద్ద బిజినెస్లు, రకరకాల బిజినెస్లు ఉంటాయి, వాళ్ళు కట్టే ట్యాక్స్ల వల్ల వీటన్నిటి వల్ల వస్తాయని. అవి రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా వాటి నుంచి వచ్చే ట్యాక్స్లు వస్తాయి కదండి. ఒక చోటు ఉంటేనే వస్తాయా? నాకు అర్థం కాదు. 4 టౌన్లు కర్నూలు డెవలప్ చేయండి, తిరుపతి డెవలప్ చేయండి, విశాఖపట్నం డెవలప్ చేయండి, ఒక చోట రావాల్సిన పని ఏంటి? 4 చోట్ల నుంచి రావా? అన్ని చోట్ల ఆ ఇండస్ట్రీలు, ఆ అభివృద్ధి అనేది 4 చోట్లగా పాకినప్పుడు అన్ని చోట్ల నుంచి ఆదాయం వస్తుంది కదా. ఒక చోట నుంచి ఆదాయం వచ్చేటప్పుడు దాన్ని సిటీ సెంట్రిక్ స్టేట్ అంటాం. ఆ రాష్ట్రం పేరే ఎక్కడైనా క్లాసిఫికేషన్లో సిటీ సెంట్రిక్ స్టేట్ అంటాం. సిటీ సెంట్రిక్ స్టేట్ ఏది? మన సింగపూర్ సిటీ సెంట్రిక్ స్టేటు, హాంకాంగ్ సిటీ సెంట్రిక్ స్టేటు, తెలంగాణ కూడా ఒక మాదిరిగా సిటీ సెంట్రిక్ స్టేటు. అటువంటి మోడల్ మనకెందుకు కావాలని ఆంధ్ర మొట్టమొదటి నుంచి కూడా వికేంద్రీకరణ జరిగినటువంటి స్టేటు. ఆంధ్రాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ తెలంగాణలో లేవు, చాలా రాష్ట్రాల్లో ఉండవు. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక టౌన్ ఇండిపెండెంట్గా. వాటన్నిటిని చక్కగా డెవలప్ చేసి ఆ విధంగా ఒక డిస్పర్స్డ్ అండ్ డిఫ్యూజ్ డెవలప్మెంట్ చేస్తే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది, ఆదాయం అన్ని చోట్ల నుంచి వస్తుంది, ఒక చోట నుంచి రావాల్సిన పని లేదు. ఇప్పుడు చాలామందికి ఇంకో విషయం అర్థం కాదు ఏంటి అంటే సార్, 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పరిపాలించకుండా అమరావతికి వెళ్ళి టెంపరీ బిల్డింగ్స్ కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? అక్కడి నుంచి పరిపాలించడంలో తప్పు లేదండి. ఏంటి, మనం ప్రజలకు దగ్గరగా ఉండి పరిపాలించవచ్చు అని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ పేరుతో డబ్బుని దుర్వినియోగం చేయడం పాపం అండి. అంటే ప్రజల సొమ్ముని మనకు అక్కడ టెంపరీ స్ట్రక్చర్స్, అద్దె భవనాల పేరుతో ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేయటం ఇంకా అంతకంటే పరమ నుంచి మేము ఉండదండి. అంటే బేసిక్గా నీతి నిజాయితీ లేని వాళ్ళు చేసే పని అది జరిగింది అని అక్కడికి తీసుకెళ్ళినందువల్ల జరిగింది ఏంటి? ప్రతి ఆఫీసు ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టారు. అవసరం లేదు. ఆ రోజు మేము చెప్పాం, ఒక 2 డీఫంక్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకుందాం, చాలా చోట్ల అడ్మిషన్ లేని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. మేము ఐడెంటిఫై చేసాం, 10 ఉన్నాయి. 2 కాలేజీలు తీసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ నామినల్ రేట్కి ఇస్తామన్నారు, క్లోజ్ అయిన కాలేజీలు. మన అన్ని డిపార్ట్మెంట్లు అక్కడ పెట్టేసేయచ్చు అని అంటే మేము ఆ రోజు కమిటీ లాగా వేశారు. చెప్తే దాన్ని పక్కన పెట్టి చచ్చా మీరు ఎట్లా చెప్తే కాదు, మాకు అర్జెంటుగా ఆలోచన వచ్చిందని చెప్పి ప్రైవేట్ వాళ్ళ బిల్డింగ్లో రేట్లు పెంచి 10 రూపాయలు ఉండి అద్దె 30 రూపాయలు చేసి బిల్డింగ్లు మీరు అద్దెలకు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకు? ఈ బిల్డింగ్లన్నీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించినవి. దానికోసం వాళ్ళు బెనిఫిట్ చేయాలి, ఇమ్మీడియట్గా సంవత్సరానికి ఇంత అద్దె డబ్బులు వాళ్ళకి వెళ్ళాలి అనే ఒక దురుద్దేశంతో ఇమ్మీడియట్గా
వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగిందండి. ఇటువంటివి తప్పుడు పనులు. మీరు ఒక చోటకి వెళ్తే సింపుల్గా ఖర్చు లేకుండా సింపుల్గా బతకండి, సింపుల్ సక్సెస్లో ఉండండి చక్కగా. ఎందుకంటే కర్నూలు వెళ్ళినప్పుడు టెంట్స్లో ఉందని టెంపరీ రాజధాని టెంట్స్లో. అటువంటిప్పుడు నీకు బ్యాలెన్స్ ఎందుకు కావాలి? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ము లగ్జూరియస్ ఎందుకు బతకాలి? ఆలోచన లేదండి. రెండవది, అది అటువంటి మంచి ఆలోచన, మంచి దృక్పథంతో, మంచి గోల్తో వెళ్ళుంటే పర్లేదండి. కానీ అక్కడ వెళ్ళటం ఒక స్పట్, ఒక సడన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో అందరికీ తెలిసింది. అప్పటికప్పుడు ఏదో ముఖ్యమంత్రి మీద ఎలిగేషన్స్ రావడం, ఏదో కేసులో కూరుకుపోవడం, అర్జెంటుగా ఇక్కడి నుంచి పారిపోవాలి అనే ఉద్దేశంతో ఓవర్ నైట్ తీసుకున్న డెసిషన్ తప్పితే జాగ్రత్తగా ఆలోచించి మన ప్రజల దగ్గర ఉన్నాం, తక్కువ ఖర్చుతో ప్రజలకు సేవలు చేద్దాం, సింపుల్గా బతుకుదామనే ఆలోచన లేదండి. అందుకనే డబ్బు ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ప్రైవేట్ బిల్డింగ్లు రెండుకు తీసుకోవడం అనే టాపిక్ వచ్చినప్పుడు సార్, ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్లో ఉండడానికి ఇల్లు లేక ఏకంగా 5 స్టార్ హోటల్లో ఉన్నారా సార్? ఏంటిది? అదేనండి, ఇప్పుడు ఎవరికైనా ఒక అధికారికైనా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, ఒక ముఖ్యమంత్రికైనా ఎవరికైనా క్యాంప్ ఆఫీస్ అనేటటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారంటే వారు 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఏదో పనులు పడుతూ ఉంటాయి, ఎమర్జెన్సీలు వస్తుంటాయి, అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, రైల్వే యాక్సిడెంట్, కలెక్టర్ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ఇటువంటివి అవసరాలు ఉంటాయి. కాబట్టి వారు ఎక్కడైతే ఉంటున్నారో వారి ఇల్లు, దానినే క్యాంప్ ఆఫీస్ అని చెప్పి దానికి అదనంగా కొన్ని సౌకర్యాలు ఇవ్వడం జరిగిందండి. ఒక క్యాంప్ క్లర్కు, ఒక 24 అవర్స్ డ్రైవరు, ఆల్టర్నేట్, ఇటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు ఎందుకు? ప్రజల కోసం చేసే సేవలో ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు యాక్ట్ చేయడం, దాన్ని క్యాంప్ ఆఫీస్ అన్నారు. అదర్వైజ్ క్యాంప్ ఆఫీస్ అవసరం ఏముంది? ఇది మామూలు ఆఫీస్ టైంలో చేసుకోవడం కోసం. అటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి క్యాంప్ ఆఫీసు దాన్ని దుర్వినియోగం చేస్తారని అటు రాజ్యాంగం రాసిన వాళ్ళకి కానీ, మనకి ఫైనాన్షియల్ కోడ్ రూల్స్ చేసిన వాళ్ళకి ఎవరు ఊహించలేదండి. ఊహించలేకపోయేసరికి ఒకే క్యాంప్ ఆఫీస్ ఉండాలని ఎక్కడ రూల్ ఉంది అని చెప్పి నీకు 5 క్యాంప్ ఆఫీసులో ఏమో ముందు ఇక్కడ అది లేక్ గెస్ట్ హౌస్ను పాడు చేసి దాంట్లో 15-20 కోట్లు ఖర్చు పెట్టి ఫర్నిచర్కి దాన్ని కన్వర్ట్ చేయడానికి దాన్ని క్యాంప్ ఆఫీస్గా చేసినాం. అలానే సెక్రటేరియట్ మీద 15 కోట్లు ఎంత ఖర్చు పెట్టి దాన్ని చాలా మోడర్న్గా చేసేసినాం. దెన్ వాళ్ళ ఇల్లు రిపేర్ చేస్తున్నారు, పడగొట్టి కొత్త కడుతున్నారు అని చెప్పి ప్రైవేట్ బిల్డింగ్ ఒకటి అద్దెకి తీసుకున్నారు. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ ఆవిడకి ఏదో యాక్సిడెంట్ జరిగింది, కలిసి రావట్లేదు అని చెప్పి మళ్ళీ హోటల్లో ఉండటం మొదలుపెట్టారు. ఈ మధ్యలో మళ్ళీ వాళ్ళ ఫార్మ్ హౌస్కి ఇది రోడ్లు, ఎమర్జెన్సీ లైట్లు, సెక్యూరిటీలు అన్నీ కూడా ప్రజల సొమ్ముతో పెట్టుకున్నారు. ఈ తర్వాత మళ్ళీ విజయవాడకి వెళ్ళడం, అక్కడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఉంటే దాన్ని 40-50 కోట్లు పెట్టి దాన్ని క్యాంప్ ఆఫీస్గా కన్వర్ట్ చేశారు. అది ఇప్పుడు హైకోర్టుకి ఇచ్చారు. దాని మీద అలా తగలేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఎవడో ప్రైవేట్ వాడి గెస్ట్ హౌస్లో వాటర్ ఫ్రంట్ పక్కన మళ్ళీ ఒకటి ఏర్పరచుకున్నారు. అంటే ఎన్ని క్యాంప్ ఆఫీసులు? కేవలం మనం రూల్స్లో, రాజ్యాంగంలో ఒకటి మించి ఉండకూడదు అని చెప్పకపోవడం వల్ల ఎక్కడ చెప్పలేదు కదా, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ప్రజల సొమ్మే కదా, 800 కోట్లు ఖర్చు పెడితే ఎవరు మనం అడిగేవాడు ఎవడు అనేటువంటి అహంకారం, ప్రజల మీద ఉండే చులకన భావన, వీళ్ళు వెధవలు, వీళ్ళకి ఏం తెలియదు, మనం ఏం చేసినా చెల్లుతుంది అని. లేకపోతే ఈ విధంగా డబ్బు దుర్వినియోగం చేయడం, ఇంత లగ్జూరియస్గా బతకడం అనేది ఊహించలేమండి. ఈ రోజు కూడా నేను చెప్తూ ఉంటాను, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఉంది, ఆవిడ స్లిప్పర్స్ వేసుకుని నడుస్తుంటుంది. సరే, అది పర్సనల్. ఆవిడ ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కేవలం ఎకానమీలో వస్తుంది, వాళ్ళకి కాన్వాయ్ లేదు ఢిల్లీలో. కేవలం ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు వెంటనే ఒక ట్యాక్సీ అరేంజ్ చేస్తారు, ట్యాక్సీలో వెళ్తుంది, పని చూసుకుంటుంది, మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతుంది అదే రోజు. అలా బ్రతికే రాష్ట్రాలు ఇంకా ఉన్నాయి. మనకు తిరుపతిలో ఒక కాన్వాయ్, ఢిల్లీలో ఒక కాన్వాయ్, హైదరాబాద్లో ఒక కాన్వాయ్, విజయవాడలో ఒక కాన్వాయ్, విశాఖపట్నంలో కాన్వాయ్. ఇది అంటే గాంధీ మహాత్ముడు అంటే వీళ్ళకి ఎంత అసహ్యం ఉందో ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. ఆయన మనం ప్రజల కంటే ఇంకా తక్కువ స్థాయిలో బ్రతకాలి అని చెప్పి ఆయన రిపీటెడ్గా చెప్పారు ఆయన పుస్తకాల్లో. వెస్ట్ బెంగాల్గా కొత్తగా చీఫ్ మినిస్టర్ అయ్యి వెళ్ళి ఆయన కలిసినా కూడా అంటే ఒక కక్షతో, గాంధీ చెప్పిన దాని మీద ఒక కక్షతో, ప్రజల మీద చులకన భావంతో, లేకపోతే వాళ్ళ మీద ఒక శత్రుత్వంతో ప్రజల సొమ్ముని మనం దుర్వినియోగం చేసి ఈ విధంగా 5 స్టార్ లైఫ్, ఒక కౌబాయ్ లైఫ్ బ్రతుకుతున్నామని చెప్పి అనిపిస్తుంటుంది.
ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పుకోవాల్సి వచ్చినా నదుల అనుసంధానం చేశాం, పట్టిసీమ కట్టాం, రాయలసీమకి నీళ్ళు ఇచ్చాం, మీ పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చామని చెప్పి ప్రతిపక్ష నాయకుడు గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు కూడా అంటుంటారు. అసలు ఏంది సార్ ఈ నదుల అనుసంధానం? అదే చెప్పుకోవడానికి ఎవరైనా చేయొచ్చు. యాక్చువల్గా చాలా కాలం ఈ 9 సంవత్సరాల అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఫౌండేషన్ స్టోన్ వేశారా? 9 సంవత్సరాల కాలంలో ఓకే, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడా? చేయలా. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయకూడదు అనేది ఆయన ప్రాబబ్లీ ఆయన బిలీఫ్. 9 సంవత్సరాల తర్వాత సడన్గా మార్పు ఎందుకు వచ్చింది ఈ 4 సంవత్సరాల్లో? ఈ మధ్య కాలంలో రాజశేఖర రెడ్డి వచ్చాడు, 23 ప్రాజెక్టులు తీసుకున్నాడు జల యజ్ఞం పేరుతోటి. 23 ప్రాజెక్టుల మీద కోటి డబ్బు ఖర్చు పెట్టాడు. చాలా చివరి దశలో ఉన్నాయి, కొన్ని మధ్య దశలో ఉన్నాయి. ఇప్పుడు లైక్ కొన్ని పులిచింతలు లాంటిది ఆయన వెళ్ళే నాటికి చాలా వరకు అయిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ టైంలోనే పూర్తి చేశారు, గేట్లు కూడా పెట్టారు. కానీ ఈ రోజు వరకు కొబ్బరికాయ కొట్టల. ఎందుకు? అది పూర్తిగా రాని స్థాయి, ఎంతో కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ అని కట్టేస్తే పూర్తి అందుబాటులోకి వస్తే అప్పుడు ఆ గవర్నమెంట్కి పేరు వస్తుందేమో, రాజశేఖర రెడ్డి అని గుర్తు పెట్టుకుంటారేమో అని చెప్పి. ఆ విధంగా మీకు ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, సేమ్ పూర్తి అయినాయి దాదాపుగా. వాటిని కూడా ఈ రోజు వరకు ఫార్మాలిటీ కంప్లీట్ చేయలేదు అన్నమాట. 6-7 ప్రాజెక్టులు ఆ విధంగా అయినాయి. మిగతా వేరియస్ స్టేట్స్లో ఉన్నవి వీళ్ళు రాగానే ఇమీడియట్గా ఆయన చేసిన పనిని మనం ఉపయోగించుకొని మనం ఏ విధంగా క్రెడిట్ తెచ్చుకోవాలి, మార్కులు మనం వేపించుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన పులిచింతల ఈ మన పోలవరానికి సంబంధించి కెనాల్ డెవలప్ చేశారు. 2 పక్కల దాదాపు 90% అయిపోయింది. మధ్యలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ తోటి బిట్లు మిగిలిపోయినాయి. ఇదేదో త్వరగా ఈ 10% పూర్తి చేసి ఇక్కడ 4 పంపులు పెట్టేసేసి వాటర్ మనం కనుక అటు ఆ కృష్ణా రివర్లో పంపు చేసేస్తే మనం అపర భగీరథులు అంటారు, మనని నదులు అనుసంధానం చేశారు అని చెప్పి అంటారు అనేది ఉద్దేశం. యాక్చువల్గా నదుల అనుసంధానం అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను మనకి ఎక్కడో అన్నాను, ఆ నీళ్లు ఈ నీళ్లు కలపటం అనుసంధానం అయితే నేను కలెక్టర్గా ఉన్నప్పుడు నాకు తెలుసు. అంతకుముందు ఎప్పుడో జరిగింది. వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ప్రతి ఒక్కడికి తెలుసండి. ఏది గోదావరి కాలువ కృష్ణా కాలువ 2 ఏలూరులో కలుస్తాయని చెప్పి వాడి పుట్టిన పిల్లవాడి కాడి నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి తెలుసండి. ఏలూరు పట్టణంలో లాకులు ఉన్నాయి, యాక్విడెక్ట్ ఉన్నాయి. ఎందుకు కట్టారు? కేవలం అటు నుంచి వచ్చే గోదావరి కాలువ, ఇటు నుంచి వచ్చే కృష్ణా కాలువ కలవటానికి. సో ఇది ఎప్పుడో జరిగిపోయింది, కొన్ని దశాబ్దాల క్రితమే జరిగింది. ఇది కాలువలు 2 కలపడం. అయితే జనాలకి తెలియదు, దాని గురించి ఎవరు మాట్లాడరు. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం పబ్లిసైజ్ చేసుకున్నాము అని చెప్పి. పోలవరం అంతే. అసలు పోలవరం అపర భగీరథులు అంటారు. పోలవరంలో ఎవరు మొదలు పెట్టారు? నాకు 1941లోనే దానికి యాక్చువల్గా ప్రణాళిక ఆయన అప్పుడు చీఫ్ ఇంజనీర్ 129 కోట్లు ఎంతో 137 129 కోట్లు ఎస్టిమేట్ చేశారు. కాలేదు. తర్వాత స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మనకి టౌటి రంజయ్య గారు మనకి ఫౌండేషన్స్ వేశారు. ఆయన అసలు యాక్చువల్లీ తెలంగాణ ఆయన పాపం దాని మీద ఇంపార్టెన్స్ చూపెట్టి ఆ రోజు ఫౌండేషన్స్ వేశారు. అప్పుడు కూడా ఎంత 1239 కోట్లు ఎంతో 1500 కోట్లు మించి లేదు ఎస్టిమేట్, అంత తక్కువతోటి చేసిన తర్వాత కూడా మనకి పర్యావరణ పరిమితులు పర్మిషన్స్ ఏమీ రాలేదు. అవన్నీ రాలేదు కాబట్టి అట్లా స్టకప్ అయిపోయింది. ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ కింద రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ధైర్యం చేశాడు, అవే వస్తాయి పర్మిషన్ మొదలు పెడితే అని చెప్పి మొండిగా ఆయన ఫౌండేషన్ మరలా మొదలు పెట్టేసి అటు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ తవ్వటం, కొంత భూములు ఎక్వైర్ చేయడం మొదలుపెట్టి దాదాపు 5,000 పైచీలకు డబ్బు ఖర్చు పెట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బు, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఆశ లేదు. అదేవిధంగా ఆయన టైంలో అన్ని పర్మిషన్లు వచ్చేసినాయి. మనకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్, పక్క స్టేట్స్ నుంచి రావాల్సిన పర్మిషన్ అన్ని, అంటే వాళ్ళు ఇచ్చిన క్లియరెన్స్ దాదాపుగా అన్ని వచ్చేసినాయి కాబట్టి అది లీగల్ అయిపోయింది. ఖర్చు పెట్టాడు. తర్వాత దురదృష్టం మన స్టేట్ డివైడ్ అయిపోయింది. డివైడ్ అయ్యే టైంలో హైదరాబాద్ ఇటు వెళ్తుంది కాబట్టి ఆంధ్ర వాళ్ళకి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో సెంటిమెంటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద వాళ్ళ యాక్ట్లో పెట్టడం జరిగింది. యాక్ట్లో పెట్టారు కాబట్టి తర్వాత వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వానికి కూడా ఆల్టర్నేటివ్ లేదు. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు, డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళ బడ్జెట్లో తగినంత డబ్బు లేకపోయినా నబార్డు నుంచి అప్పు వాళ్ళు కట్టుకునే విధంగా ఎప్పటికప్పుడు మనకి డబ్బు అరేంజ్ చేస్తూ పోతున్నారు. మీరు ఖర్చు పెట్టిన డబ్బును రీఇంబర్స్ చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్ కూడా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే ఎలా ఫైనలైజ్ చేయడం జరిగింది. అది టాల్ స్టాయ్ అని రాయపాటి వాళ్ళ కాంట్రాక్ట్ వెళ్ళిపోయింది. సో కాంట్రాక్ట్ ఆ రోజు ఫైనల్ అయింది.
క్లియరెన్స్లు వచ్చినాయి, కొంత డబ్బు ఖర్చు పెట్టి కొంత పని చేశారు, అన్నీ అయిపోయాయి, నేషనల్ ప్రాజెక్ట్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. మధ్యలో అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ డబ్బు కాదు, కాంట్రాక్టర్ పనిచేసేవాడు, చేపించేవాడు, ఉద్యోగస్తులు అన్నీ అంతకుముందే అయిపోయినాయి. నేను అపరవగినదని ఇప్పుడు పోలవరం నేనే కట్టించినాను అన్నట్లు 400 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి వృధాగా జనాలని బస్సుల్లో తీసుకుని వచ్చి వాళ్ళకి లంచ్లు, డిన్నర్లు, బ్రేక్ఫాస్ట్లు పెట్టి వాళ్ళకి ఒక వినోదయాత్ర లాగా చేసేసి మీరు వెళ్ళి మీ ఊరిలో పబ్లిసిటీ చేయండి అని చెప్పి పంపించడం, అది దాన్ని నీచం అనాలా, దుర్మార్గం అనాలా, ఏమనాలో నాకైతే తెలియదు. ఇటువంటి వాళ్ళు మనకి నాయకులు అవుతున్నారే అనే బాధ. ఆ రోజుల్లో 1980కి ముందు ఉన్నటువంటి నాయకులందరూ ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేసేవాళ్ళు. ఈ తర్వాత ఇటువంటి భ్రష్టు పెట్టినటువంటి నాయకులు మనకు వచ్చారు. వీళ్ళంతా వచ్చినప్పటి నుంచి రాజకీయంలో ఏముంది? కులాల మతాలు పెంచడం, లేదంటే ఇదేంటి మన సంక్షేమ పథకాలతోటి జనాలు మోసం చేద్దాం అనుకోవటం, అది అయిపోయిన తర్వాత ఓట్ల కోసం డబ్బులు పంచుదామని, ఈ 3 ప్రధాన ఉద్దేశాలు పెట్టుకుని పనిచేయటం. ఇప్పుడు ఈ 3 కూడా పనిచేసేటట్లు లేవని చెప్పి అసలు ఇప్పుడు ఓట్లే గలంత చేసి గెలుద్దాం అని చెప్పి 4వ టాక్టిక్, 4వ స్ట్రాటజీ అన్నమాట. ఈ విధంగా తయారైపోతే ఈ నాయకులను చూసి మనం ఏడవాలా నవ్వాలా మనకే తెలియదు. ఈ పోలవరం డిస్కషన్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అసెంబ్లీలో ఏమన్నారంటే, సార్ కేంద్రమే మమ్మల్ని చేపట్టమని చెప్పి లెటర్ రాసింది అని ఒక లెటర్ చూపెట్టారు. ఆ తర్వాత ప్రజల్లో ఉన్న ఒక డౌట్ కూడా ఏంటి అంటే ప్రభుత్వం ఏమో క్రియేట్ చేస్తుందో ఏమో, మరి ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్, వాళ్ళు చేస్తున్నది కూడా ఏంటి అని అంటే రోజు రోజుకు ఎస్టిమేషన్స్ పెరుగుతూ ఉంటాయి కదా, పాత రేటుకే ఇస్తామంటే ఎలా కుదురుతుంది అన్నది ప్రభుత్వ వాదన. సార్ ఇప్పుడు వాస్తవం జరిగింది ఏంటంటే, నేను ఇందాక అన్నట్లు అప్పుడే కాంట్రాక్ట్ని అలాట్ చేయడం జరిగింది. అంతకుముందే మనకు ఇది స్టేట్ సెపరేట్ కాకముందే ఒకసారి ఇచ్చిన తర్వాత తీసేయడం కుదరదు, మొత్తం క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే అతను కోర్టుకు వెళ్తాడు, లిటిగేషన్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా టెండర్లు పిలవాల కేంద్ర ప్రభుత్వం. అప్పుడు వీళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్స్ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, మళ్ళీ మొత్తం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వమే అక్కడికి వెళ్ళి మేము తొందరగా ఇది కావాలంటే ఈ ప్రొసీజర్లో బాగా డిలే అవుతుంది, ఈ డిలే అవుతుంది కాబట్టి ఇదేమీ లేకుండా మమ్మల్ని ఉన్న కాంట్రాక్టర్ తోటి మేము రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ఇట్లాగా చేసుకుంటాము అలా అని చేయడానికి మీరు పర్మిషన్ ఇస్తే తొందరగా అయిపోతుంది సార్ అని చెప్పి వీళ్ళు బతిమలాడుకుంటే, సరే చేసుకోండి మాసం మేము పోయింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పితే వాళ్ళకేం పని, ఏది మీరు చేసుకోండి మేము చేయమంటానికి అదేమి లేదు. మనము ప్లీజ్ చేసినాం, వాస్తవం కూడా ఏంటి మళ్ళీ ఫ్రెష్ కాంట్రాక్ట్లు, ఫ్రెష్ టెండర్లు అంటే ఆలస్యం టైం అవుతుంది అని చెప్పి దాంట్లో తప్పు లేదు, దాని ప్రకారం నడుస్తుంది. ఆ నడిచేటప్పుడు సరే ఈ ఎస్టిమేట్స్ అవి దాంట్లో కాంట్రాక్ట్లో క్లాజులు ఉంటాయి, ఎప్పుడు రివైజ్ చేయాలి, ఏ విధంగా రివైజ్ చేయాలని. దానికి పాలకులతో సంబంధం లేదు, ఇంజనీర్లు చూసుకుంటారు, కాంట్రాక్ట్ కండిషన్స్ ఉంటాయి. అవేమీ లేకుండా మనకు కావాల్సిన వాళ్ళని తెచ్చుకోవటం అంతా వ్యాపారం. దాంట్లో కేంద్రం తప్పు లేదని నేను అందరూ వాళ్ళు కూడా వీళ్ళకి యాజ్ లాంగ్ యాజ్ అందరూ స్పాయిల్స్ షేర్ చేసుకున్నప్పుడు అందరూ కలిసిపోతారు. లేకపోతే 40 ఎట్లా ఇచ్చారు, టెండర్ పిలవకుండా నామినేషన్ ఇచ్చారంటే వాళ్ళు పాత రేట్లకి అతను ఎట్లా చేస్తున్నాడు, అతనికి ఎట్లా గిట్టుబాటు అవుతుంది, గిట్టుబాటు అవడం కోసం ఇంకొక ఎస్టిమేట్ వేసి అతనికి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏమో నువ్వు తీసుకో అని చెప్పి ఆయనకి ఇచ్చేశారు. సో ఇక్కడ 200 లాస్ వస్తే అక్కడ 200 అదనంగా కలిపేశారు. ఈ విధంగా చేసేటటువంటి రాజకీయాలు వీళ్ళు తప్పితే ఇంకొకటి కాదు. అంటే ఇప్పుడు పెరిగిన రేట్లకు అనుగుణంగా కేంద్రం చెల్లించాల్సి ఉంటుంది కదా సార్ డబ్బులు, మరి రేట్ల దగ్గర కాదండి సమస్య. ఓకే, ఇప్పుడు వీళ్ళు చెప్పేది రేట్ల కంటే కూడా ప్రాజెక్ట్ ఎస్టిమేట్సే పూర్తిగా వాడిపోవడానికి కారణం చాలా ఇంకా పెద్ద ఎత్తున భూములు అవన్నీ కూడా ఎక్వైర్ చేయాలి అని చెప్పి. ఓకే, అయితే ఆ రోజు మనకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పుడు మన ఎస్టిమేట్ 16,100 కోట్లు ఎంతో ఎస్టిమేట్ వేసి పంపిస్తే అంతవరకే వాళ్ళు శాంక్షన్ చేశారు. తరువాత లేదు ఇది 50,000 కోట్లు అయిందంటే మీరు జస్టిఫై చేసుకోవాలి, ఎందుకు 50,000 కోట్లు అవుతుంది, 16,000 చిల్లర కోట్లు ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ కాస్ట్ మళ్ళీ 3 రెట్లు ఎందుకు పెరుగుతుంది, యూ జస్టిఫై మొత్తం ఎస్టిమేట్ని. ఇదిగో అప్పుడు ఈ ఫలానా కాంపోనెంట్ దాంట్లో మిస్ అయిపోయింది, ఇది పెట్టలేదు, ఫలానా భూములు రేట్లు పెరిగినాయి, ఎందుకు అని అంటే మీరు 3 రెట్లు పెరిగినాయి, కారణం ఏంటంటే మీ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కొత్తగా రావడం వల్ల దానివల్ల వచ్చిన మార్పులు, ఇవన్నీ వీ హ్యావ్ టు మేక్ ఏ కేస్ అండ్ గో టు దెమ్. అది సామరస్యపూర్వకంగా కూర్చుని చేర్పించుకునేది.
అది ఇంకా ఆ ప్రాసెస్కి వచ్చినట్టు లేదు. ఇంకా మనం 16,100 కోట్ల గురించి మాట్లాడుతున్నాం. ఆ తర్వాత ఇష్యూ అదే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన తర్వాత కేంద్రమేమో మేము ఇచ్చిన డబ్బులకు లెక్కలు చెప్పలేదంటది, రాష్ట్రమేమో చెప్పక్కర్లేదంట. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? చెప్పాల్సి ఉంటుందా, చెప్పొద్దా? అంటే ఇద్దరు తప్పేనండి. ఓకే, పెద్దగా అది ఈ లెక్కలు చెప్పడము, యూసీ సబ్మిట్ చేయడం అనేది నార్మల్ కోర్సు జరుగుతూ ఉంటుంది. కన్సర్న్ డిపార్ట్మెంట్లు పంపిస్తూ ఉంటాయి, సిఏజీ ఉన్నారు, ఇవన్నీ కూడా. అది కేవలం 1-2 ఇష్యూస్లోనే వచ్చిందండి, చిన్న అమౌంట్లు. అది కూడా అది బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ చేయడానికి మేము 350 కోట్లు జిల్లాకి ఇచ్చినాం, దానికి లెక్కలు కట్టలేదని చెప్పి. వాస్తవం కూడా వీళ్ళు తొందరగా ఖర్చు పెట్టలేదు, ఆలస్యంగా ఖర్చు పెట్టారు, తర్వాత సబ్మిట్ చేసి ఉంటారు లెక్కలు. మిగతా వాటికి చాలా వాటికి అసలు లెక్క అవసరం లేదండి. ఇప్పుడు మనకి ఇచ్చేటటువంటి గ్రాంట్లు ఏవైతే ఉంటాయో వాటికి అవసరం లేదు. మనకి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్, దానికి లెక్క ఏముంది? లెక్క అయిన తర్వాతే వాళ్ళు గ్రాంట్ ఇచ్చేది. చాలా వాటిలో ఉండవు. ఇవి 1 or 2 మైనర్ ఇష్యూస్ అండి. కేంద్ర ప్రభుత్వం పాయింట్అవుట్ చేస్తే 1 or 2 మైనర్ ఇష్యూస్ ఇప్పటికీ ఫుల్ ప్లేట్ చేసి ఉంటారు. అయితే వాళ్ళ దగ్గర రావాల్సిన డబ్బు రావట్లేదు అనేది మాత్రము మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి వ్యతిరేకమండి. ఎందుకంటే గత సంవత్సరము ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ సెంట్రల్ గవర్నమెంట్ మాకు గ్రాంట్స్ నీడు, స్కీమ్స్, ఇలాంటివి డబ్బు వచ్చిందని చెప్పి మనమే డబ్బాలు కొట్టుకున్నామండి, మనమే సెలబ్రేట్ చేసుకున్నాం. ఏది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే మాకు 7,000 కోట్ల అదనం వచ్చింది, 10,000 కోట్ల అదనం వచ్చిందని చెప్పి ఆ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కంగ్రాచులేషన్ చేసుకోవడం, అవన్నీ మెసేజ్లు అన్నీ కూడా మన దాంట్లోనే ఉంటాయి. రికార్డు డబ్బులు వచ్చినాయి. ఒక పక్క మాకేమైనా రికార్డు డబ్బులు వచ్చినాయి అంటాం, రెండో పక్క వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అని అంటే దాన్ని నమ్మాలో ఇవ్వాలో తెలియదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 1 or 2 స్మాల్ ఇష్యూస్ దాని మీద అన్నిటికీ వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి దాన్ని ఆ విధంగా చెప్పడం కూడా కరెక్ట్ కాదండి. అది స్మాల్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా టాపిక్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలాసార్లు స్టాండ్లు మార్చుకొని ఒకసారి ఒక స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని ఒప్పుకున్నారు అని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పెట్టి పంపించిన తర్వాత ప్రజలకు ఇప్పటికీ అర్థం కాలేదు సార్, వాళ్ళు ఇస్తామన్న స్పెషల్ ప్యాకేజీ ఏంటి, వీళ్ళు ఏం ఒప్పుకున్నారు? మామూలుగా స్పెషల్ స్టేటస్ వస్తే వచ్చేటటువంటి బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి. ఒకటి మన ఇండస్ట్రీస్ వీటన్నిటికీ ఇన్సెంటివ్, అది వాళ్ళు ఒప్పుకోలేదు. అది కాకుండా మనకు రావాల్సినటువంటి డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి స్కీముల వారి మనీ ఏదైతే ఉన్నదో ఆ స్కీముల పరంపరంగా కొన్నిటికి 90:10 వస్తుంది, కొన్నిటికి 60:40 వస్తుంది. 40 అంటే స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేయాలా, ఆ విధంగా రకరకాల ఫార్ములాలు ఉంటాయి. అదే మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తే అన్నిటికీ కూడా 90:10 వస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇప్పుడు యావరేజ్ తీసుకుంటే మనం 30%, 35% రావచ్చు. అది తగ్గి 10% వస్తుంది. అంటే బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్ తగ్గుతుంది, సెంట్రల్ గవర్నమెంట్కి మీద ఎక్కువ అవుతుంది అనమాట. అది ఆ బెనిఫిట్ మనం ఏదైతే కోరుకున్నామో దాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఒక 3 సంవత్సరాల యావరేజ్ తీసుకుని సంవత్సరానికి మీరు ఈ విధంగా 90:10 ఫార్ములా అడాప్ట్ చేయకుండా ఉన్నందువల్ల ఎంత కోల్పోతున్నారు అని చెప్పి లెక్కలు కట్టమన్నారు. అప్పుడు నేనే ఉన్నానంటే లెక్కలు కడితే సంవత్సరానికి అప్రాక్సిమేట్గా 3,000 కోట్లు వచ్చింది. సో 15,000 కోట్లు ఇస్తామన్నారు. ఇంకా కొంచెం లిబరల్గానే మనం యాక్సెప్ట్ చేసి 16,000 కోట్లు ఎంత ఇస్తామన్నారు. అందులో వాళ్ళు ఇస్తామన్నది వాస్తవం, మనం అడిగింది కూడా వాస్తవం. అది తీసుకునే దగ్గర సమస్యలు ఏదో వచ్చినాయండి. తీసుకునే దగ్గర మీరు అట్లా ఇస్తే మేము ఒప్పుకోము, మీరు ఇట్లా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఇట్లా అయితే మేము అట్లా ఇస్తామని చెప్పి వాళ్ళు అదే సమ్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. దాన్ని ఇద్దరు కూర్చొని సెటిల్ చేసుకునే తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వమన్నారు ఆ రోజు. ఎందుకంటే మన పక్క రాష్ట్రాలు కూడా ఆల్రెడీ కంప్లై చేసినాయి. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర అందరూ కూడా వాళ్ళకి స్పెషల్ స్టేటస్ అదే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి లేదు. ఇస్తే మా దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ అటు వెళ్ళిపోతాయి, మేము ఎట్లా ఊరుకుంటాము. దేర్ఫోర్ అది వద్దు అని వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. దాని మీద కూర్చోబెట్టి జాగ్రత్తగా సెటిల్ చేసుకోవాలి. అయితే అది వీలు పడదని చెప్పి ఈ ప్యాకేజీకి రెడీ అని చెప్పి ఒప్పుకొని మీరు అన్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేయడం, తర్వాత ఇటువంటి ప్రైమ్ మినిస్టర్ని ఇంతవరకు ఈ దేశంలో ఎవరు తయారు చేయలేదని చెప్పి ఆయన తెగ పొగిడేసి మళ్ళీ ఇప్పుడు ఆయనే తిడుతూ ఉన్నాం అనమాట. ఇది రాజకీయం, ఇంకా చెప్తే ఏమీ లేదు. ఏదో ఓట్లు వస్తాయనే రాజకీయం భ్రమ అనుకుంటాను. ప్రజలు కేసీఆర్లు, మోడీలు వీళ్ళ గురించి పట్టుకునే స్థాయిలో ఉన్నట్లు కనిపించట్లేదు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా.
సార్ ఇప్పుడు కేంద్రం ఇచ్చిన విభజన చట్టంలో ఇంకో ప్రధాన హామీ ఏంటంటే కడప స్టీల్ ప్లాంట్. దానికి రాష్ట్ర ప్రభుత్వమే పునాది రాయి వేసింది. రాష్ట్ర ప్రభుత్వం కట్టగలిగే ప్రాజెక్టేనా సార్ అది? ఇవన్నీ కూడా మా వాస్తవానికి జరిగేవి కాదని. కారణం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. అటువంటి స్టీల్ ప్లాంటే ఇప్పుడు లాసుల్లో ఉంది. వాళ్ళు మాకు రెగ్యులర్ పర్మనెంట్ మైన్స్ మీరు ఎలాంటి చేయలేదు, దానివల్ల మేము ఏటా కొన్ని వేల కోట్ల నష్టం వస్తుంది అని చెప్పి గందరగోళంలో చేస్తూ ఉన్నాయి. దాని మీద కంటిన్యూస్గా డిస్కషన్ జరిగింది. 1 సంవత్సరం లాభాలు వస్తే 3 సంవత్సరం లాస్. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కొత్తగా ఒక స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం అంత ఫండింగ్ తోటి కట్టి నడిపించగలగడం అనేది జరిగేది కాదండి. ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని మనం క్లోజ్ చేసుకుంటూ పోతూ ఈరోజు నేనేదో కడతాను అని రావడం కేవలం రాజకీయం, అది తప్పితే ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం హామీ దాంట్లో ఆ చట్టంలో దాన్ని మనం ఒత్తిడి చేసి ఏదో విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచో పీపీఏ మోడల్ నుంచో వేరే విధంగా సాధించుకోవడం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం అసలు కొత్తగా ఒక ఇండస్ట్రీ, ఒక పిఎస్సి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కింద ఒక ఇండస్ట్రీస్ ఒక ప్లాంట్ కట్టడం, దాన్ని నడిపించేటువంటి శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదండి. ఫైనాన్స్ ఉన్నాను కాబట్టి తెలుసు. ఇవన్నీ కూడా ఏటా 100 కోట్లు 1000 కోట్లు లాస్ వచ్చేటటువంటి ఇండస్ట్రీలు. ఎందుకంటే లాట్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నేషనల్ ప్రైసింగ్, వాటి మీద డిపెండ్ అవుతుంది. చైనా డబ్బు చేసింది అనుకున్న 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మనకి అసలు రేట్కి అసలు మినిమం ప్రైస్ కూడా రాదు. ఇవన్నీ తట్టుకునే శక్తి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి లేదండి. ఇవన్నీ ప్రజలు ఏదో భ్రమలో పెట్టడానికి మేము ఏదో అధిగటిస్తాం ఎడిగటిస్తామని చేసే తప్పితే ఇంకేం లేదండి. ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు వాళ్ళ నెట్ ఎంత, అప్పులు ఎంత ఉన్నాయి ఓవరాల్గా క్లుప్తంగా చెప్పగలరా సార్? ఇంత గడ్డు కాలం ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాలేదండి. ఇది యునైటెడ్ స్టేట్గా ఉన్నప్పుడు రాలేదు. సరే, ఇప్పుడు డివైడ్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం అప్పులు ఊళ్ళో తీసేసాం. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు డివైడ్ అయ్యే నాటికి అప్రాక్సిమేట్గా 1,17,000 కోట్లు ఎంత ఉంటాయండి. అయితే 99,000 కోట్లు డివైడ్ అయినాయి, వచ్చినాయి. మిగతావి ఇంకా తెలంగాణ ఆంధ్ర మధ్య డివైడ్ కాలేదని చెప్తుంటారు వీళ్ళు. బట్ అప్రాక్సిమేట్గా నాకు గుర్తుంది, అప్పుడు నేను యునైటెడ్ స్టేట్లో డివైడ్ చేసింది ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నప్పుడు 1,17,000 ఎంత ఉండేది. ఇక్కడ తెలంగాణకి 77,000 కోట్లు ఎంత ఉంటాయి. ఈ 1,17,000 కోట్లు ఈరోజు 2,50,000 కోట్లు అయిందండి. అంటే అంత అప్పు తీసుకొచ్చాం. ప్రతి సంవత్సరం 25,000, 30,000, 20,000 తీసుకొస్తూ ఉన్నాం. ఇది కాకుండా కొత్తగా నాన్ ట్రెజరీ బారోయింగ్స్ అని, అంటే పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి, అంటే కార్పొరేషన్కి వాటి ద్వారా గవర్నమెంట్ బారో చేయటం. నార్మల్గా కార్పొరేషను ఒక 5,000 కోట్లు అప్పు కావాలని బ్యాంకుకి వెళ్తే గవర్నమెంట్ గ్యారెంటీతో తీసుకునేది ఆ కార్పొరేషన్ వాళ్ళు చేసే పనులు పూర్తి చేయడం కోసం. అలా కాకుండా ఆ పేరుతో తీసుకుని గవర్నమెంట్ ఈ సంక్షేమ పథకాలు ఎలక్షన్ల ముందు ఇచ్చే డబ్బుల కోసం డైవర్ట్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. ఈ గ్యారంటీ లిమిట్స్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయినాయి. నార్మల్గా ఏంటంటే ఎప్పుడూ 30,000 కోట్లు 35,000 కోట్లు మించి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీస్ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్కి ఇవ్వలేదండి చరిత్రలో. గత సంవత్సరం వరకు కూడా, గత సంవత్సరం అంటే 2 సంవత్సరాల వరకు కూడా. సడన్గా ఇప్పుడు వీళ్ళు మరలా ఇంకొక 70,000-80,000 కోట్లు అదనంగా గ్యారంటీస్ ఇచ్చి అంత పెద్ద ఎత్తున అప్పు తీసుకుని వచ్చి స్టేట్ గవర్నమెంట్ని ఎత్తున పెడుతున్నారు. కార్పొరేషన్కి ఇచ్చినా కట్టవలసిన స్టేట్ గవర్నమెంటే. అది ఇది కలిపితే ఇప్పుడు 3.5 లక్షల కోట్లు దాటిపోతాయి. గ్యారంటీ లిమిట్స్ అది ఉండేది మనకి 94,000 కోట్లు. ఆల్రెడీ ఇప్పుడైతే 1,10,000 కోట్లు ఏమో చేరిపోయింది. అదొక ఇర్రెగ్యులారిటీ. అంటే 2.5 లక్షల కోట్లు ఏదైతే మనం బడ్జెట్లో చూపెడతామో, ఈ 1 లక్ష కోట్లు బడ్జెట్లో చూపెట్టమండి. అదే 29% ఆఫ్ జిఎస్డిపి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అది 29%. ఈ 1 లక్ష కోట్లు కూడా గవర్నమెంట్ కట్టాల్సింది కలిపితే దాదాపు 40% అండి, 37-38% జరుగుతుంది. నాకు తెలిసి 70 సంవత్సరాల్లో ఏ రాష్ట్రమో కూడా 37-38% జిఎస్డిపిలో అప్పుల వాటా ఉండే అంతగా అప్పులు తీసుకున్నదైతే నాకు తెలియదండి. నాకు తెలిసి లేవు. హయ్యెస్ట్ పంజాబ్ అని చెప్తున్నాం, వాళ్ళకి 34%, 33% దాకా వెళ్ళారని. అది కూడా దాటిపోయి ఆల్మోస్ట్ గిన్నిస్ రికార్డ్ లాగా తయారు చేసినామని. సో ఈ ఊబి నుంచి బయటికి ఎలా పడాలో తెలియదు. అంటే ఇంత పెద్ద ఎత్తున అప్పు తీసుకున్నప్పుడు 3,50,000 కోట్లు
సంవత్సరానికి మీరు 9% వడ్డీ తీసుకున్నా 30,000 కోట్లు ఎంత వస్తుందండి? యావరేజ్ 8% తీసుకుంటే అంతే 30,000 దాదాపు వస్తుంది. అంటే మన బడ్జెట్లో మన 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే దాంట్లో 15% 30,000 కోట్లు కేవలం అప్పు అంటే వడ్డీ అసలు కట్టడానికి సరిపోతుందండి. ఇదే ఊబి అంటే, అప్పుల ఊబి అంటే అది. మనం డివైడ్ అయ్యే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో మనకు బడ్జెట్లో వడ్డీ అప్పు కట్టడానికి అవసరమైనటువంటి డబ్బు అంటే పర్సంటేజ్ జిఎస్డిపిలో 5%. 5% నుంచి ఇప్పుడు బడ్జెట్లో 15% చేశాం ఆల్మోస్ట్. ఏది అసలు వడ్డీ కట్టడం. సో ఇంకా బయటికి ఎట్లా వస్తాము? అంత దారుణంగా ఈ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. అది ప్రజలకి చెప్పరు, ప్రజల్లో డిస్కషన్ లేదు. ఇవేమీ చేయకుండా ఇంకా నేను 50,000 కోట్లు బారో చేసి క్యాపిటల్ కడతాము, ఇంకా 8,000 కోట్లు చేసి ఇది చేస్తాము అది చేస్తాము. రోజు ఈ కథలు కహానీలు డ్రామాలు ఇవన్నీ గ్రాఫిక్లు చూడలేక చేస్తున్నాము. ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. అసలు మన పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా బ్రతకాలి అనేది ఆలోచించట్లేదు. మనకు 5,000 రూపాయల జీతం ఇచ్చేవాడికి ఏమన్నా 10 లక్షలు అప్పిస్తానంటే తీసుకుంటాడా? తీసుకుంటే ఎట్లా కట్టగలను? సేమ్ అదే పరిస్థితి అండి. అది మనకు అసలు ఆధారం లేకపోయినా అప్పులు మాత్రం మా ఇష్టం వచ్చినట్టు చూసుకుంటాం. మీకేంటి అనేది అప్పులు తీసుకోవడం, ఆ తీసుకున్న అప్పుల్ని ఇట్లా ఎలక్షన్ల ముందు వాళ్ళకి ఏదో ముష్టి వేసినట్లు ఆ ఇన్స్టాల్మెంట్ పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పి ప్రజల్లో మభ్య పెట్టడం. అది ఇంతకంటే ఇంకా అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలించకపోవడం అనేది నేను ఇంకా చూస్తానని నేను అనుకోను. పీకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం మారినా ఒకవేళ ప్రొడక్టివిటీ అనేది లేకపోతే ఇలానే అప్పులు కంటిన్యూ అయితే 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండొచ్చు సార్? అది అంటే అసలు ఇక్కడ దిక్కు లేదండి. నేను చెప్తున్నాను, జుట్టు పట్టుకుని బీక్కోవాల్సిందే వచ్చే కొత్త ప్రభుత్వం ఎవరైనా కూడా. కారణం ఏంటంటే ఇంకా అదనంగా అప్పులు తీసుకోవడానికి ఇచ్చేవాడు ఎవరు ఉండడు. ఇవన్నీ బయటకు వస్తాయి, రాకుండా ఉండవు కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం కదా. సో బయటకు వస్తాయి, ఈ తర్వాత అప్పులు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఉండనప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ప్రొడక్టివ్ సెక్టర్స్ మీరు అన్నట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ జరగవండి. వచ్చేది వడ్డీలు కట్టుకోవడానికి, అసలు అప్పులు తెచ్చుకోవడానికి, బ్యాలెన్స్ డబ్బు, జీతాలు, పెన్షన్లు, ఈ వెల్ఫేర్ ఏదైతే మనం ప్రామిస్ చేస్తున్నామో మీకు అది ఇస్తాను ఇది ఇస్తాను దీనికే సరిపోతుందండి. ఇంక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రొడక్టివ్గా లాంగ్ టర్మ్ ఎసెట్స్ ఏదైతే మనం రాష్ట్రాన్ని క్రియేట్ చేయాలో వాటికి డబ్బు ఉంటుందండి. అవన్నీ కష్టాలు. దాదాపు చాలా కన్జర్వేటివ్గా పనిచేస్తే ఇంకా ఏదైనా 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటపడతామండి. అంత దారుణంగా చేస్తూ పోయారు. ఇంతకుముందు కూడా ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9 సంవత్సరాలు 29.5% చేసి వెళ్ళాడండి మహానుభావుడు. అప్పుడు కూడా ఈయనకి అలవాటే అనమాట. దాన్ని 20.28% తీసుకురావడానికి 10 సంవత్సరాలు పట్టిందండి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలకి. అది జస్ట్ మనం డివైడ్ అయ్యేనాడికి 20.8% వచ్చిందండి తగ్గుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఛార్జ్ రాజశేఖర రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు 29.5% అండి మహానుభావుడు ఇచ్చేది. అంత అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటంటే అధికారులు కాదని ఇష్టం వచ్చినట్టు డెసిషన్లు తీసుకోరండి. కొద్దిగా గొప్ప వాళ్ళు ఎక్కించిన ప్రభుత్వాలు కౌంటర్ ఫోర్స్లు ఉంటాయి, మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అనే భావాలు ఉంటాయి. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ పోతూ ఉంటారు. అవేమీ లేకుండా ఇక్కడ మా ఇష్టం వచ్చినట్టు తగిలేసుకుంటాం, ఎవడేం చేస్తాడో చూస్తాం అనే ఉద్దేశంతో మనం అది పరిపాలన అంటామో మరి ఇంకేమైనా నాకు తెలియదు, అట్లా పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 9th 10th స్కెడ్యూల్లో ఆస్తులు ప్లస్ కరెంటుకి సంబంధించిన డబ్బులు కానీ రావాలి అని తాజాగా ముఖ్యమంత్రి కానీ చెప్పారు సార్ 4 days క్రితం. ఎంత రావాల్సి ఉంటుంది సార్ ఓవరాల్గా ఏపీకి తెలంగాణ నుండి? అది ఎంతన్నా కానీ మరి 5 సంవత్సరాలు ఏం చేసినాము తెచ్చుకోవాలి కదా. 5 సంవత్సరాలు ఏం ప్రయత్నం చేసినాము. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డబ్బు రావాలి అని అంటున్నారు, వాస్తవం ఉండొచ్చు. దాంట్లో 4-5 వేల కోట్లు దాదాపు వీళ్ళు పే చేయవలసి ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై ఏదైతే చేశారో ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ స్కామ్స్కి దానికి డబ్బు కట్టట్లేదు అని చెప్పి అంతకుముందు కూడా అన్నారు. డెఫినెట్గా 4-5 వేల కోట్లు ఉండొచ్చు. మాకు రావాల్సింది కూడా ఉందని చెప్పి వీళ్ళు కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే రికన్సైల్ చేసుకోవాలా, ఏజీ దగ్గర లేకపోతే కమిటీలో వేసి రికన్సైల్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలా. ఇది కాకుండా 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా డివైడ్ చేసుకోవాలా. డివిజన్ ఎట్లా జరుగుతుంది? అందరు కూర్చోవాలా, డిస్కస్ చేసుకోవాలా, డిస్కస్ చేసుకుని డివైడ్ చేసుకోవాలా, చట్టాలు తీసుకోవాలా, చట్టాలు పెట్టి మనం డివైడ్ చేసుకోవాలా. చట్టాలు మనం చేయలేకపోయామనుకోండి కోర్టుకు వెళ్ళటం, ఇద్దరు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ బైండింగ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి, తీసుకోవట్లేదు.
మాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి. ఇది 5 సంవత్సరాల్లో సెటిల్ చేయలేదు అని అంటే ఒక విధంగా అది మీ చేతగా అంటాను కదా. మీరు ఎందుకు చేయించుకోలేదు? మీరు కేంద్ర ప్రభుత్వంతో 4 సంవత్సరాలు కాపురం చేశారు కదా. మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో పని వాళ్ళే దగ్గర కూర్చొని చేయవలసింది. ఎందుకంటే చట్టం వాళ్ళది కదా, అది పార్లమెంట్ చట్టం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం కాదు కదా. ఆ చట్టం ప్రకారం వాళ్ళు కూర్చోబెట్టి సెటిల్ చేయాల్సింది. సెటిల్ ఎందుకు చేయించుకోలేకపోయావు తెలియదు. మరి నువ్వు వాళ్ళతో 4 సంవత్సరాలు ఉండి ఎందుకు చేయించుకోలేకపోయావు? సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చినా అంతేనండి. 2 ప్రభుత్వాలు కూర్చోవాలి, ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్ పెట్టుకోవాలి, పెట్టుకొని ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలి. వీళ్ళ దగ్గర డబ్బు లేకపోతే సరే ఏదో ఇన్స్టాల్మెంట్లో పెడతామని ఏదో ఒక అగ్రిమెంట్కి వచ్చి బయటికి పడాలి తప్పితే, లేకుండా ఈ విధంగా మనం ఒకరినొకరు తిట్టుకుంటూ బ్లేమ్ చేసుకుంటూ వెళ్తే సొల్యూషన్ ఏం లేదండి. ఎవరు చేస్తారు ఇది? ఇంతకుముందు మీరు అన్నారు సార్, మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఈవెన్ ప్రజలకు కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ వైఫల్యాలను మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తుంటే అది ప్రజలకు చేరాలి అంటే త్రూ మీడియాని. మరి ఆ మీడియా ప్రభుత్వానికి ఎక్కువ అనుకూలంగా పనిచేస్తుంది అన్న విమర్శ ఉన్నప్పుడు మరి ఇటువంటి వైఫల్యాలు ప్రజలకు తెలిసే అవకాశం ఎంతవరకు ఉందంటారు? మెయిన్ సోషల్ మీడియా ద్వారా వేరే ఇతర సాధనాల ద్వారా తీసుకెళ్ళడం తప్పితే పక్కాగా మెయిన్ మీడియా ద్వారా వెళ్తుందని నేను అనుకోనండి. ఎందుకంటే మెయిన్ మీడియా ఈరోజు అది ఒక అంటే నిజమైనటువంటి అది న్యూస్ పేపర్ లాగానో వార్తా సంస్థల లాగానో పనిచేయట్లేదు. అందరికీ తెలిసిందే ఇవన్నీ కూడా. ఇవి కొన్ని వ్యాపారస్తులు, పార్టీలకు సంబంధించిన వాళ్ళు, పార్టీలు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో కేవలం వాటిని ఏర్పాటు చేసుకుంది వాళ్ళ కోసం, ప్రజల కోసం కాదు. కేవలం వాళ్ళు చెప్పేది ప్రజలకు చేరవేయాలి, వాళ్ళు ఇచ్చే డబ్బుతోటి మళ్ళీ వాళ్ళకి రిటర్న్స్ ఇవ్వాలి, అంతే కదండి. ఇవే పోషిస్తున్నారు. ఈరోజు మీకు తెలుసు, ఒక ఛానల్ పెట్టాలంటే 50 కోట్లతోటి బ్రహ్మాండమైన ఛానల్ పెట్టవచ్చు. సంవత్సరానికి ₹1 నెలకు ₹1 బ్రహ్మాండంగా నడిపించవచ్చు. ఇది నేను కూడా ప్రాజెక్ట్ కాస్ట్ అది వేసి చూశాను. అటువంటిది అంటే 12 కోట్లతోటి ఒక ఛానల్ పెట్టి మీరు 24 గంటలు కూడా బాగా ఊరుకోవచ్చు కదా. మేము ఇది చేసాము, అది చేసినాము ఇష్టం అని. మరి 12 కోట్లతోటి 50 కోట్లు పెట్టుబడి పెట్టి అయ్యేటటువంటి పనిని సంవత్సరానికి 100 కోట్లతో మీరు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి, 4గురికో 5గురికో? అంటే డెఫినెట్గా మీరు దాంట్లో ఏదో మీకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే దాంట్లో ఇండైరెక్టో డైరెక్టో పార్ట్నర్షిప్ మీకు ఉంది. వాళ్ళకి మీతో సంబంధాలు ఉన్నాయి, మీతో లింకులు ఉన్నాయి, మీకు వాళ్ళతో లింకులు ఉన్నాయి. వాళ్ళని ఫ్లరిష్ చేయడం కోసమే మీరు ఇటువంటి ప్రభుత్వాలు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాయి. సో వాటి మీద ఇప్పుడు విశ్వాసం ప్రజలకు కూడా పోయిందండి. ఎక్కడ వెళ్ళి చూసినా కూడా వాళ్ళు నిజం చెప్తారు అనేది లేదు. అందుకనే మనం సరదాగా అంటూ ఉంటాం, ఇదివరకు పేపర్లు ప్రింట్ అయిన తర్వాత అమ్ముకునే వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు అని చెప్పి. అదేవిధంగా ఇదివరకు రోమన్లు అసాంఘిక శక్తులు రోమన్లు లేపే వాళ్ళు పేపర్లో నిజం వచ్చేది అని. ఇప్పుడు పేపర్లో రోమన్లు లేపుతున్నాయి, ప్రజలే దానికి సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో భ్రష్టు పట్టిపోయిందండి దాని మీడియా. ఇది ఒక రియల్గా న్యూస్ అంటే కానీ ఇదంతా కూడా కరెక్ట్ కాదు అది. అయితే ఇవి ఎప్పుడు పోతాయో తెలియదండి. ప్రజలకు ఆ ఎడిక్షన్ పోయినప్పుడు పోతాయి. అంటే ఈ ఛానల్స్ చూడాలి, ఈ పేపర్లు చదవాలి అనేటటువంటి ఆ పిచ్చి తగ్గినప్పుడు అవే కంట్రోల్లోకి వస్తాయండి. ఎవడు కొన్నప్పుడు పేపర్లు అది సామాన్య ప్రజల్లో తొందరగా రాదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు నేను 2005లోనే పేపర్లు చదవటం, ఛానల్ చూడటం మానేసాను. నాకు అనుకూలమైంది ఏమీ లేదు. కానీ ప్రజలు అందరూ చేయలేరు. అదొక ఎడిక్షన్, కాలక్షేపం సార్, అది ఎంటర్టైన్మెంట్ సార్ అని చెప్పి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు చూసి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం అనేది వాళ్ళు దే బిలీవ్ ఇట్. మనం బ్రెయిన్ వాష్ చేయాలా, మనం అనుకున్న వాళ్ళని తీసుకెళ్ళాలి అనేది. అంతేకాదు సత్యము, నిజము ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజల ముందు పెట్టాలి అనేటువంటి తత్వం లేదు. సో ఇట్ ఈస్ ఏ టోటల్ ఫెయిల్యూర్. వాళ్ళ ద్వారా ప్రజల్లో చైతన్యం వస్తుంది, చైతన్యం తీసుకురావడానికి వాళ్ళు కృషి చేస్తారు అనే విశ్వాసం అయితే నాకు 1% కూడా లేదండి. ఇప్పుడు కొద్దిగా గొప్ప ఉంటే ఒకటి అలా మీడియా ఉండొచ్చు. సో మనకు ఇప్పుడు ఆల్టర్నేటివ్ సోషల్ మీడియా ఆర్ డైరెక్ట్గా ప్రజలను అప్రోచ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయడం ఒకటే మార్గం కాబట్టి అదే ఎన్నుకున్నాను ఎక్కువగా. ఇంతకుముందు మీరు మాట అన్నారు సార్, అంటే రాజ్యాంగ వ్యవస్థను కొలాప్స్ చేస్తున్నారు అని. ఎక్కడైనా రాజ్యాంగ వ్యవస్థను గౌరవించినప్పుడే ప్రజలకు దాని మీద నమ్మకం ఉంటుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు చెందిన 23 ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను 23 మందిని అధికార పక్షం తీసుకొని మంత్రి పదవులు ఇచ్చినా కూడా ఏమీ చేయలేని స్పీకర్ వ్యవస్థ ఉంటే అంతా పోతే అంతా నాలాంటి వాళ్ళు అంటారు సార్. దానికి మీరేమైనా కమెంట్ చేయగలరా? మీరు చెప్పిన 100% అది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే చట్టం ఉంది,
చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది ఎవరు అక్కడ? స్పీకర్. నేను చేయమని కూర్చున్నాడు. బ్రూట్ మెజారిటీ ఎవరు చేయలేకపోయారు. అంటే ఒక స్పీకర్ అనే అతను ఎన్నుకునేటప్పుడే తను గెలిచినటువంటి పార్టీకి రాజీనామా చేయాలి. హిస్టరీలో చూసాం మనం. ఎవరు వివి గిరి, నీలం సంజీవ్ రెడ్డి, సోమనాథ్ చటర్జీ వీళ్ళందరూ చూసినాం పాత రోజుల్లో. వాళ్ళందరూ కూడా రిజైన్ చేసిన తర్వాత నిజంగా స్పీకర్ లాగా పనిచేశారు. మనకు కేవలం స్పీకర్ అయినా కూడా స్టిల్ ఓన్లీ ఆ పార్టీ వ్యక్తిగా, ఆ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు తప్పితే రెండు రాష్ట్రాల్లో వాళ్ళు నిజంగా స్పీకర్గా పనిచేసింది లేదు. నిజంగా ఆ పోస్ట్కు ఉన్నటువంటి గౌరవాన్ని, ఆ చేరుకున్నటువంటి గౌరవం ఒకసారిగా పోయిందండి ఇటువంటి ప్రవర్తన వల్ల. దాంతో మీరు చూస్తున్నాం కదా, రోజు అటు మారటం ఇటు మారటం, రోజు పార్టీలు విచ్చలవిడైపోయి మన ఎవిడెన్స్ చేయలేదు అనే ధైర్యంతో రోజు కొనుక్కోవడం, అమ్ముకోవడం. అట్లా ఎప్పుడైనా ఎన్నికలు ప్రభుత్వ వైఫల్యాల మీద, విజయాల మీద, మేనిఫెస్టో మీద జరిగితే ప్రజాస్వామ్యానికి మంచిగా ఉంటుంది. అలా కాకుండా ఒక వ్యక్తి పూజ మీద ఆధారపడి ఎన్నికలు జరగడం ప్రజలకు అసలు ఎప్పటికైనా మేలు చేస్తాయా సార్? ఇవి లేదండి. ఇవి అదే అంటే ప్రజాస్వామ్యం సరైనటువంటి మంత్రాలు లేదు అనడానికి ఎన్నో కారణాలని. ఒకటి నేను చెప్తున్నాను, వారసత్వ రాజకీయాలు, కుటుంబం కంట్రోల్లో పెట్టుకోవడం, పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసాయి. వాళ్ళు ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక్కరోజు సర్పంచ్గా పనిచేయని వ్యక్తి, ఒక్కరోజు ఎమ్మెల్యేగా లేని వ్యక్తి, ఒక్కరోజు ఎమ్మెల్సీగా లేని వ్యక్తి వాడికి ఏం అనుభవం ఉందని చెప్పి వాడికి మంత్రి పదవి ఇస్తాను. మంత్రి పదవి అనేది బాధ్యతతో కూడుకున్నది. అటువంటిది అబ్సల్యూట్గా ఏ అనుభవం లేని వాడిని మనం మంత్రులు చేసేస్తున్నాం. ఇంక అటువంటిప్పుడు మీకు మంచి పాలసీలు వస్తాయి, మంచి పరిపాలన వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు. వారసత్వం తర్వాత సినిమా రాజకీయాలు, ఈ సినిమాలు పిచ్చి పెట్టిపోయింది జనానికి. అసలు మనకు నేను ఎప్పుడూ చెప్తున్నాను, హీరోలు అంటే సమాజానికి త్యాగం చేసిన వాళ్ళు హీరోలు అని. పొట్టి శ్రీరాములు కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, లేకపోతే రవినారాయణ రెడ్డి కావచ్చు తెలంగాణలో, అటువంటి వాళ్ళు టంగుటూరి ప్రకాశం పంతులు కావచ్చు, దామోదరం సంజయ్ కావచ్చు, ఎవరైనా శతకోటి మంది దొరుకుతారు మనకి. హీరోలు అంటే త్యాగం చేసిన వాళ్ళు. కానీ హీరోలు అంటే మేకప్ కొట్టుకున్న వాళ్ళు అనే పిచ్చిలో భ్రమలో పడిపోయినాడు. నాకు అర్థం కాదు. సో వాడు మేకప్ కొట్టుకుని సినిమాలో పనిచేసిన వాడు సమాజానికి కూడా హీరోగా పనిచేస్తాడు అని చెప్పి భ్రమలో పడటం. అలాగే వాడు కూడా బయటికి రావడం. అప్పుడు ఎన్టీ రామారావు గారు అయినా తర్వాత వచ్చిన వాళ్ళైనా బయటికి రాగానే చక్కగా వీళ్ళకి నచ్చేటట్లు మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చినప్పుడు మేకప్ కొట్టడం, దానికి తగ్గ పంచికట్లు కట్టుకోవడం, దాని తగ్గ గడ్డం పెంచుకోవడం, ఉన్నది తీసేయడం, లేకపోతే ఇవన్నీ రంగులు కొట్టుకోవడం, ప్రజల ముందు ఎవడో రాసించినటువంటి డైలాగులు చదవడం. వీళ్ళ వలన అసలు నీకు ప్రజాస్వామ్యం నడుస్తుంది, సరైనటువంటి పాలన వస్తుంది అని అనుకుంటే ఇంకా దానికి అర్థం లేదు. మూడవది, అన్నిటికంటే ముఖ్యం మీరు చెప్పింది, ఎప్పుడైనా ఎలక్షన్లు అనేవి ఒక ఎజెండా ఆధారంగా నడవాలండి. ప్రజల ఎజెండా ఏంటి, ప్రజలు కోరుకునేది ఏంటి, 1, 2, 3, 4 ఆ ఎజెండా మీద ఎవరేం చేస్తామో డిస్కస్ చేయాలి కదండి. ఈరోజు కంప్లీట్గా స్థానిక సంస్థలకి అటానమస్గా స్వచ్ఛందంగా వాటిని బలోపేతం చేయాలి. అవన్నీ కూడా అటానమస్గా ప్రొఫెషనల్గా పనిచేయాలి. ఒక ఇష్యూ, ఒక ఎజెండా, దాని మీద అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని చెప్పాలి. ఎస్, మేము ఈ విధంగా చేస్తాం, మేము ఈ విధంగా చేస్తాం, ఈ విధంగా చేయం. ఈ విధంగా ప్రాజెక్టుల పేరుతోటి, ఇసుక పేరుతోటి ఇట్లా కోట్లు దోస్తున్నారు. ఇది ప్రజల ముందు పెట్టాలి. ఇది దోచకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈచ్ పార్టీ వాళ్ళు షుడ్ కమిట్, మేము వచ్చినామంటే ఈ విధంగా చేస్తాం, ఇది జరగలేము. ఇలా భూ పరిపాలన దరిద్రంగా ఉంది. ఎక్కడ చూసినా సివిల్ లిటిగేషను, కరప్షను, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ని. దీనికి బ్రష్ పెట్టినటువంటి భూ పరిపాలనని, భూ యాజమాన్యాన్ని పూర్తిగా మేము రిఫార్మ్ చేస్తాం, కంప్లీట్గా దాన్ని మోడర్నైజ్ చేస్తాం. ఏ విధంగా చేస్తాం? ఇలా ఎజెండాల మీద డిస్కస్ చేస్తే అది నిజమైనటువంటి ఎలక్షన్ ఎజెండా అవుతుంది, సరైనటువంటి ప్రజాస్వామ్యం అవుతుంది. ఇవేమీ లేకుండా అక్కడెక్కడో మర్డర్ జరిగితే దాన్ని పట్టుకుని ఒక ముఖ్యమంత్రి లాంటి సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఏం చెప్పాలా? ఓహో, నా టైంలో మర్డర్ జరిగింది కదా, నేను వెంటనే పోలీసులకు అప్పచెప్పాను, న్యాయం జరుగుతుంది, ఇంకెవరు మాట్లాడవద్దు, పోలీసులు నిజాన్ని బయటకు తీస్తారనాలి కదా. అలా కాకుండా దాన్ని ఎన్కాష్ చేసుకున్నాం. రాయలసీమ వాళ్ళు వస్తే గొడవలు జరుగుతాయి. నాకు అర్థం కాదండి. అందరూ జనాలు పిచ్చివాళ్ళ. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల్లో డేటా ఉంది. హయ్యెస్ట్ క్రైమ్ గుంటూరు, కృష్ణా ఈ రాష్ట్రంలో ఉన్నది. అటువంటిది ప్రజల్ని మభ్యపెట్టి, అది అక్కడ కూడా రాయలసీమలో రోజు మర్డర్లు జరుగుతున్నాయి,
రోజు దుర్మార్గం జరుగుతుంది, వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని చెప్పి ఒక బాధ్యత సీట్లో వ్యక్తి మాట్లాడటం కంటే ఇంకా దరిద్రం ఏముంటుంది? నీవు చేయవలసిన పని ఏంటి? సింపుల్గా డిస్పాషనేట్గా ఎంక్వైరీ జరుగుతుంటే మాట్లాడి, అది తక్కువ మాట్లాడాలా. నువ్వు ఎక్కువ మాట్లాడుతుంటే రెండు అనుమానాలు వస్తాయి. నీకేమైనా భజన భ్రమించింది అనుకోవాలా, లేదా ఇటువంటి వాటి వల్ల నీ హస్తం ఉందన్నా అనుకోవాలా. ఇవి రెండు తప్పితే నువ్వు ఎందుకు మాట్లాడాలా? అలానే ఇంకొకళ్ళు తీసుకున్నా, వేరే వాళ్ళు మంచి మాట్లాడుతున్నారని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా తిట్టుకోవడం కొట్టుకోవడం కాదండి కావాల్సింది. ఈ ప్రభుత్వం ఏ రంగాల్లో ఫెయిల్ అయిపోయింది, ఉద్యోగాలు ఎందుకు ఇప్పించలేకపోయింది నిరుద్యోగ యువతకి, మరి వ్యవసాయం ఎందుకు ఇంత బాధాకర పరిస్థితిలో ఉంది, ఇంత హీనమైన పరిస్థితుల్లో వ్యవసాయదారులు ఎందుకు ఉన్నారు, రంగాల ఇండస్ట్రీలు ఎందుకు రావట్లేదు, ఉద్యోగాలు లేవన్నాం కదా. ఈ విధంగా ప్రతి ఇష్యూ తీసుకుని దాని మీద ఈ విధంగా ఉంది కాబట్టి మేము వస్తే ఈ విధంగా చేస్తామనే డిస్కషన్ లేకుండా ఇలా ఎక్స్ట్రేనియస్ ఇష్యూస్ తీసుకుని, ప్రజలకు సంబంధం లేనివి, ప్రజలకు ఉపయోగపడినటువంటి ఇష్యూస్ తీసుకుని ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజల్ని ఎమోషనల్ చేయాలి అని చెప్పి ఆలోచించడం అది భావదారిద్ర్యం, మన ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి శని అని అనుకోవచ్చు. అంతే సార్. ఈ సినిమా వాళ్ళ రాజకీయాల టాపిక్ వచ్చినప్పుడు చాలామంది ఏమంటారు అంటే, రామారావు కూడా సినిమా నుంచి వచ్చారు కదా, ఈ మొత్తం ఒక వ్యవస్థలనే తను మార్చగలిగాడు అంటారు. మీరు ఏకీభవిస్తారా సార్? అదే డిస్పాషనేట్గా మనం చూసినప్పుడు పెద్ద కనిపించదండి. ఆయన మార్చినటువంటి వ్యవస్థ ఒకటే, కొత్తగా రాజకీయాల్లోకి మరలా కొంతమందిని తీసుకురాగలిగాడు. వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ కుటుంబ రాజకీయాలే చేస్తున్నారు. అంతకుముందు మనకున్నది కేవలం ఒక 150-200 కుటుంబాలే రాజకీయాలు నడుపుతూ వచ్చినాయి. వాళ్ళ చేతిలోనే రాజకీయాలు ఉన్నాయి అనుకున్నాం. ఈయన తీసుకురాగలిగే మార్పు కొత్తగా వాళ్ళ కుటుంబాలను ఏమో తీసుకొచ్చారు. కానీ ఈ 100 కుటుంబాలు కూడా అదే పని చేస్తున్నాయి, మళ్ళీ వాళ్ళ కుటుంబ రాజకీయమే చేస్తున్నాయి. అంతగా తప్పితే నాకు తెలిసి ఒక్కడ కూడా ఆయన వ్యవస్థల్లో తీసుకొచ్చిన మార్పు కనిపించదు. నేను అదే చెప్తుంటాను, 1980కు ముందు జరిగినటువంటి డెవలప్మెంట్, 80 తర్వాత డెవలప్మెంట్ మనము చక్కగా పేపర్ మీద పెట్టి మనం డిస్కస్ చేయొచ్చండి. మీరు ఆల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఈ రాష్ట్రంలో ఉన్నవి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాడి నుంచి మీకు ఇక్కడ బిహెచ్పివిలు, బిహెచ్ఈఎల్లు, ఐడిపిఎల్లు, హెచ్ఎంటీలు, ఏదైనా తీసుకోండి, అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ 1980 ముందు వచ్చినాయి. తర్వాత ఒకటి రాలేదు ఈ రాష్ట్రానికి, యునైటెడ్ స్టేట్లో కూడా. ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఐసీఆర్ కింద, వ్యవసాయం కింద 10-12 వచ్చినాయి. క్రీడాలని, క్రిసాట్లని, ఎన్ఐఆర్డీలని ఎన్నో వచ్చినాయి. అదేవిధంగా డిఆర్డిఎల్ అని చెప్పి అట్లాంటి కెమికల్ టెక్నాలజీ, ఎన్నో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఏది తీసుకున్నా కూడా 1980 ముందు వచ్చినాయండి, తర్వాత ఏమి రాలా. అదే నీటిపారుదల రంగం తీసుకోండి, నాగార్జున సాగర్, పోచంపాడు, శ్రీశైలం, ఇవన్నీ కూడా 1980 ముందు మొదలయ్యి కొద్ది గొప్ప తర్వాత ఉన్న బ్యాలెన్స్ వర్క్ ఉంటే పూర్తి చేశాను, అన్నీ ముందు అయినాయి. మీరు పవర్ సెక్టర్ తీసుకోండి, రాజశేఖర్ రెడ్డి వచ్చే వరకు 1980 తర్వాత ఒక్క పవర్ ప్రాజెక్ట్ మళ్ళీ జెన్కో తీసుకోలేదు. థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ 1980కి ముందు వచ్చినవి, హైడ్రో పవర్ స్టేషన్స్ అన్నీ 1980కి ముందు వచ్చినవి. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ కృష్ణపట్నం అనే 1-2 జెన్కోకి ఎంకరేజ్ చేసింది, డబ్బులు ఇచ్చి జెన్కో ద్వారా చేపించడం జరిగింది. మధ్యకాలంలో గ్యాస్ ప్రాజెక్ట్స్, ఏది న్యాచురల్ గ్యాస్ తోటి పనిచేస్తారని చెప్పి 4-5 కంపెనీలు తీసుకొచ్చి ప్రాజెక్టు మొదలుపెట్టారు. అన్ని సిక్ అయిపోయినాయి, అన్ని వాళ్ళు మునిగారు, బ్యాంకులు ముంచారంటే ప్రజలను ముంచేశారు, ఏమీ సక్సెస్ కాలేదు. అంతకు తప్పితే ఏమీ రాలేదు. ఆ విధంగా అంటే మీరు ఇటు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్లో ఏమి చేయలేదు, ఇరిగేషన్లో ఏమీ రాలేదు, ఇండస్ట్రీలో ఏమీ రాలేదు. నువ్వు ఏం తెచ్చినావు? కేవలం మండల వ్యవస్థ తెచ్చినావు. అంతకుముందు సమితిలు పనిచేసినాయి, పనిచేయనటువంటి మండల వ్యవస్థను పట్టుకొచ్చి, అంటే ఉన్న వ్యవస్థను డిస్ట్రాయ్ చేసి పనికి మాలిన వ్యవస్థని ప్రజలకు దగ్గర అనే పేరుతో క్రియేట్ చేయడం తప్పితే గొప్పగా ఏం చేసినాం? సంక్షేమ రంగంలో నేను రూపాయికి మేము ఇచ్చినాం, పబ్బులు ఇచ్చినాం అంటాం. అది ఎవడైనా చేస్తాడు, నీ సొమ్ము కాదు కదా. పబ్లిక్ సొమ్ము అంటే అంతకుముందు ఉన్న వాళ్ళు చేయలేకనా, చేయటం తప్పనే ఉద్దేశంతో చేయలే. ఉన్నటువంటి పబ్లిక్ సొమ్ముని మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు, జాగ్రత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పబ్లిక్కి లాంగ్ టర్మ్లో ఉపయోగం అయ్యేటటువంటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాలని కన్జర్వేటివ్గా ఉండటం వల్ల వాళ్ళు చేయలేకపోయారు. తప్పితే చేత కాదు కదా, చేయటం పంచడం, డబ్బులు పంచడం ఏంటంటే అన్నిటికంటే తెలియక కదా, చేయలేక కాదు. నువ్వు చేసిన మార్పు వల్ల కొన్ని కొత్త ఫ్యామిలీలను తీసుకుని వచ్చినావు, తప్పనిసరిగా
బ్యాక్వర్డ్ క్లాసెస్, అటువంటి సామాజికంగా కొన్ని రంగాల వారిని నువ్వు రాజకీయ రంగంలోకి యాక్టివ్గా తీసుకురాగలిగినావు. అది కొంతవరకు క్రెడిట్ ఇస్తే ఇవాళ రాజకీయ రంగంలో కొన్ని సామాజిక మార్పులు తీసుకురాగలిగాడు అనేది లిమిటెడ్ తప్పితే ఆయన అభివృద్ధి కోసము రాష్ట్రం ముందుకు పోవడం కోసం చేసింది నాకేం కనిపించినాడు. ఓకే సార్, ఇప్పుడు రాజకీయ పరిస్థితులను మీరు బాగానే గమనిస్తూ ఉంటారు. ఉన్నత స్థానాల్లో పనిచేసిన అధికారులు కూడా జనసేన పార్టీలో చేరిన కారణం ఏంటంటే ఒక నైతికతతో కూడిన రాజకీయాలు చేస్తారు, బట్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నామని అంటున్నారు. ఇదంతా సాధ్యమవుతుందంటారా సార్? ఈ మధ్య వాళ్ళ మేనిఫెస్టో చూస్తానండి జనసేనది. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంప్రెసివ్ మేనిఫెస్టో. అది కూడా అందరికి పంచేదే, పంచడం తప్పితే దాంట్లో కూడా కన్స్ట్రక్టివ్గా నాకేమీ కనిపించలేదు. రేపంటే మిగతా పార్టీల మేనిఫెస్టో వచ్చిన తర్వాత వీ కెన్ కంపేర్ ఏది బెటరు ఏంటి. లాంగ్ టర్మ్ ఒక రైతులకు కానీ లాంగ్ టర్మ్ ప్రణాళిక వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఏమి చేయగలము అనేది దాంట్లో లేదు. పంచేది మీరు ఓకే వాళ్ళు బియ్యం పప్పులు ఇస్తే నేను సిలిండర్ ఇస్తాను అంటాడు, పంచుకోవడం తప్పితే కొత్తగా ఏం కనిపించలేదు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఈ వ్యవస్థలు కూలిపోయినాయి. ఈ వ్యవస్థలు నేను సరైన పత్తాలో పెట్టడానికి వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి ఏ ఐటమ్ మేనిఫెస్టోలో కనిపించలేదు. స్థానిక స్వపరిపాలన బలోపేతం చేయడానికి, వాటికి రియల్ ఎకానమీ ఇవ్వడానికి తీసుకొచ్చేటువంటి మార్పులు ఏవి కనిపించలేదు. నాకైతే పెద్దగా మేనిఫెస్టో వరకు దట్ ఈస్ జస్ట్ అబ్సల్యూట్లీ లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ పొలిటికల్ పార్టీ, మామూలుగా ఉండే పొలిటికల్ పార్టీ చేసిన తప్పితే దాంట్లో నూతనత్వము గొప్ప ఆలోచన కనిపించలేదని. మేనిఫెస్టోని బట్టి ఆ పార్టీ ఏం చేయగలదు అనేది మనం అంచనా వేసుకుంటూ ఉంటాం. ఇక మిగతాది ఆ పార్టీలో చేరిన వాళ్ళు ఏం చూసి చేరారు అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఆపర్చునిటీస్ కోసం రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళే ఈ చేరిన వాళ్ళు రకరకాల పార్టీల్లో వస్తారని మనం వింటూనే ఉన్నాం కదా. ఎక్కడ సీట్లు దొరికితే అక్కడికి వెళ్ళటం, ఈ కోరికలు, నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీలు కావాలనే కోరికలు ఉన్న వాళ్ళు రకరకాలుగా ఇక్కడ సీట్లు రాకపోతే అక్కడ కాకపోతే ఇంకొక చోట ఈ విధంగా వెళ్తూ ఉంటారు. దాని వలన పెద్దగా ఒక యుక్తులు ఎవరో ఇద్దరు యుక్తులు ఏదో మార్పు తీసుకొస్తారనో మార్పు చేయగలరని చెప్పి నేను ఆశించాను. నేను ఆశించేదల్లా సంస్థాగత మార్పులు, కంప్లీట్గా వ్యవస్థలో ఏం మార్పులు వస్తాయి అటువంటి అప్పుడే చేయగలరని తప్పితే వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ ఆలోచన విధానం, స్పీచ్లు చూస్తే అసలు ఆ మాత్రం జ్ఞానం, ఆ మాత్రం బ్యాక్గ్రౌండ్, ఆ మాత్రం కాంపిటెన్స్ ఉన్నట్లు నాకైతే కనిపించినారు. సో పెద్దగా అందుకని ఆశపడటం అనేది లేదు. వీళ్ళందరూ వస్తే ఏదో చీల్ చేస్తారు, చెండేస్తారు అన్నటువంటి ఆశలు లేవు నాకు. ఎందుకంటే పెద్దగా నూతనత్వము, ఒక గ్రేట్ ఇనిషియేటివ్ నాకు ఏం కనిపించలేదు ఏ ఫ్రంట్లో, ఏ సెక్టర్ తీసుకున్నా కూడా. సార్ 60% కొత్త వాళ్ళకు సీట్లు, యువతను ప్రోత్సహిస్తామనే రాజకీయంతో ముందుకెళ్తున్నప్పుడు నిజంగానే కొత్త వాళ్ళు వస్తే నైతికతతో చేసే రాజకీయాలను ప్రోత్సహించినట్లు కాదంటారా సార్ కొంతవరకు? డెఫినెట్గా ఆ విధంగా చేయగలిగితే మంచిదే అండి, అది వీ వెల్కమ్. కాకపోతే ఏమి చెయ్యాలి అనేది క్లారిటీ ఉండాలి. దానికి మీరు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటారా? ఇప్పుడున్న వ్యవస్థలో ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, వ్యవస్థ ఏ విధంగా గాడి తప్పింది, వ్యవస్థలో మనం ఏ విధంగా మరలగా ఇది అంబేద్కర్ కోరుకున్నట్లు, మహాత్మా గాంధీ కోరుకున్నట్లు మనం గాడిలో పెట్టగలము అనే క్లారిటీ ఉండాలండి. ఆ క్లారిటీ లేనప్పుడు కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఏం చేయలేరు. మనం విల్ వేస్టింగ్ దీని ఎనర్జీస్. దానికి మీ ఎజెండా క్లియర్గా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డూ, రండి చేతులు కలపండి ముందుకు తీసుకెళ్దామనేది రావాలి. నేను అంటుంది అదేనండి, కొత్త వారు రావడం మంచిది, కానీ ఏమి చేయగలరు? ఎందుకంటే నీ క్లారిటీ లేదు, ఏం చేయాలి అనే క్లారిటీ ఉన్నప్పుడు ఎస్ మీరు అన్నది ఇట్స్ వెల్కమ్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఒక సందర్భంలో, ఎందుకనంటే ప్రజా ఏదైనా చరిత్రను మార్చాలన్నా తిరగరాయాలన్నా పౌర సమాజం వల్లనే అవుతుంది, మార్క్స్ ఎప్పుడో చెప్పారు అని. అంటే ఆ పౌరుల్లో చైతన్యం కలిగించాలి అంటే మీలాంటి వాళ్ళు వీళ్ళంత ఎంత ఎక్కువ ఎడ్యుకేట్ చేస్తే అంతవరకు సమాజంలో చైతన్యం రాగలుగుతుంది. మీరేమైనా యువతతో ఇంటరాక్షన్ అయ్యే ఆలోచనలు ఉన్నాయా సార్? ఏమైనా కాలేజెస్ కానీ ఒక ఎన్జిఓతో టైఅప్ అయ్యి కానీ? అంటే ఇప్పుడు ఈ 20 రోజులు మనం ఎవరు విన్నారండి రాజకీయాలు కాబట్టి, తర్వాత అలా చేయాలనే మేము ఈ సొసైటీ ఏర్పాటు చేసింది. మన కోసం మనం తప్పితే మన కోసం ఎవరు ఆలోచించరు, మన కోసం మనం తప్పితే ఎవరు ఏది చెయ్యరు అనేది బేసిక్ క్రూడ్ మెసేజ్. దానికోసమని ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నాము. ఆ సొసైటీని స్ట్రెంగ్తన్ చేసుకుని మీరన్న కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళాలి అని. ఎందుకంటే
ఈ అవేర్నెస్లో భాగంగా దాదాపు నేను ఒక 10 కాలేజీలు అడ్రస్ చేయడం జరిగిందండి వేరియస్ జిల్లాలలో. నా బుక్ రిలీజ్ చేసినప్పుడు, వేకప్ కాల్ రిలీజ్ చేసినప్పుడు కూడా. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం ఈ అవినీతి ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మొత్తం మార్పు తీసుకురావడం, చైతన్యవంతం చేయడం ఒకటి వేరు. రెండవది, ఇంత అవినీతి జరుగుతుంది కాబట్టి మీరు కళ్ళు తెరవండి, రేపు ఓటు హక్కు సరిగా ఉపయోగించుకోండి అని చెప్పాలి అని చెప్పి ఈ అవినీతి మీద ఒక 2 నెలల నుంచి ఎక్కువగా ఫోకస్ చేసి మన ప్రజలకు చెప్పడం జరుగుతుంది. వ్యవస్థ అన్నీ కూలిపోయి అవినీతి ఎక్కువైపోయింది, ఇప్పుడు మేము నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి. ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత డెఫినెట్గా మా సొసైటీ ఏదైతే రిజిస్టర్ అయిందో దాని ద్వారానే వీలైనంతవరకు ఒక ఎన్జిఓ అని కాదు, ఎక్కడ ఏ ఎన్జిఓ స్ట్రాంగ్గా ఉంటే ఏ ప్రాంతంలో వారితోటి మాట్లాడుకుని ఏ విధంగా మనము వారికి అర్థమయ్యే రీతిలో ఇష్యూస్ చెప్పి వాళ్ళలో ఏ విధమైనటువంటి మార్పు మనం కోరుకుంటున్నాం అనేది వాళ్ళతో డిస్కస్ చేసి కిందగా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా రావాలంటే నేనేమన్నా పై లెవెల్ నుంచి చెప్తూ ఉన్నాను, దాంట్లో కింది లెవెల్ నుంచి అలా కాదు సార్, ఇలా మనకు చేస్తే మాకు బాగుంటుంది అనేది కూడా అభిప్రాయాలు చెప్పినప్పుడు దానికి అనుగుణంగా ఈ ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ మార్చుకుంటూ వెళ్ళాలని. అది లాంగ్ టర్మ్ ప్లాన్ ఉందండి. అది బహుశా ఇంకా 1-2 నెలలు అయిపోయిన తర్వాత కొంచెం మెల్లగా మొదలు పెడతాం. నాది ఒక ప్రశ్న సార్, ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. ఉదాహరణకు నేను కడప అనంతపురం బార్డర్కి చెందిన ఒక మండలానికి చెందిన ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్న విలేజ్కి చెందిన వ్యక్తిని. ఆ చుట్టుపక్కల దాదాపు 10-15 కిలో పల్లెలకు కూడా తాగే వాటర్ కాదు కదా, కనీసం మొహం కడుక్కోవడానికి వాటర్ లేవు సార్. ఈ మొత్తానికి మేము ఎవరిని నిందించాలి? మనం నిందించుకోవాలి. ఓకే. రెండవది, మనం ఎన్నుకున్న నాయకులు నిందించాలి. ఎందుకంటే మన ఎజెండాలో ఈ 12 గ్రామాలు వాళ్ళకి కావాల్సిన ఏదో వాళ్ళు డిసైడ్ చేసుకున్నప్పుడు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో వచ్చినప్పుడు పార్టీకి మా 12 గ్రామాలకి నీళ్ళు ఇచ్చి ఎవరు నీళ్ళు ఇస్తామని చెప్తారో వారికి తప్పితే మేము ఎవరికి ఓటు వేయమని చెప్పి మనం ఒక పట్టుదల మీద ఉంటే తప్పనిసరిగా ఎవరో ఒకరు ప్రామిస్ చేసేవాడు రెండోసారి మీ ముందుకు రాగలిగేవాడు కాదు. మరలా ఓటాడు, ఏమయ్యా పోయినసారి ఇట్లా మోసం చేస్తున్నావు, ఏం మొహం పెట్టి మా దగ్గరికి వస్తామంట. సో మనకి శక్తి ఉన్నది, మనం అందరం కలిసి అడగొచ్చు, మనకు కావాల్సింది వాళ్ళ ఎజెండాలో వాళ్ళు పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన రావట్లేదండి. ఇప్పుడు నేను రాయలసీమలో నా బుక్ రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని మీటింగ్లు పెట్టుకున్నప్పుడు నేను మీ ప్రజల ఎజెండా తయారు చేయండి, మీ గ్రామానికి ఏం కావాలో మీరు ముందు ఎజెండా తయారు చేసి వచ్చిన క్యాండిడేట్కి ఇవ్వండి, మాకు ఇవి కావాలి, ఇవి చేస్తామంటే మీకు ఓట్లు వేస్తామని అంటే అది బాగానే ఉంది సార్, ఇదంతా ఎక్కడ వర్కౌట్ అవుతుంది సార్, ఎవరు వింటారు సార్ మన మాటలు అని చెప్పి ఆ మీటింగ్ అటెండ్ అయినటువంటి వాళ్ళే సమ్ కైండ్ ఆఫ్ నిస్పృహతో మాట్లాడుతూ ఉంటారు. కానీ అది చేయగలిగితే తప్పితే మన ఘోష అవతల వాడు వినాలి కదండి. విన్నప్పుడే మన ఓటు విలువ అతనికి తెలుస్తుంది, మన ఓటు విలువ నిజంగా సార్థకమవుతుంది. మనము ఏమీ చేయకుండా ఏదో ఒక కారణంతో కులమో మతమో వర్గమో ప్రాంతమో పేరుతోటి ఓట్లు వేసేసి మాకేం జరగట్లేదు అంటే అవతల వాడికి ఏంటి, మనం ఏమి చేయకపోయినా మరలా ఆ టైంకి వెళ్ళి మనం వాళ్ళ మొహాన్ని 200 రూపాయలు ఏదో బాటిల్లో ఇచ్చేసేస్తే ఓట్లు ఇస్తారనే భావం వాళ్ళలో ఉన్నంత కాలం కష్టం అవుతుంది. ముగించే ముందు ఒక చివరి ప్రశ్న సార్, ఈ రాయలసీమ కరువు కాటకాలు అంటే కనుచూపు మేరలో తీరే అవకాశం ఉందా సార్? రాయలసీమ యునైటెడ్గా, నేను మొన్న కూడా ఈ మైసూర్ అల్లి గారు వాళ్ళు రాయలసీమ గురించి మీటింగ్ పెడితే వెళ్ళాను. అది నేను మీరు అందరూ కలిస్తే 52 మంది ఎమ్మెల్యేలు కలిస్తే మీకు ఏది కోరుకుంటే అది జరుగుతుందండి. 52 మంది ఎమ్మెల్యేలు ఇగ్నోర్ చేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయగలుగుతున్నా మీరే చెప్పండి. వీలు పడదు. మీ 52 మంది మాకు ఇది కావాలి, మాకు గుండ్రేవుల్ రిజర్వాయర్ కావాలి, మాకు హెచ్ఎల్సిఎస్ ప్రాజెక్ట్ కావాలి, ఏ కావాలి, బి కావాలి, మాకు ఇంత డబ్బులు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టాలి నీళ్ళ కోసం అని చెప్పి మీరు అడిగితే కాదని ఎట్లా అంటారు? 52 మంది యునైటెడ్గా ఉంటే ఏ ప్రభుత్వం నడవగలదా? నడవలేదు కదా. అంటే లేదండి మా వల్ల కాదు, ఎక్కడ కలుస్తామండి అంటారు. మనకు ప్రపంచంలో ఎక్కడ చూసినా సక్సెస్ అనేది నలుగురు కలిస్తే వచ్చిందండి. కలెక్టివ్ కోఆపరేషను, కలెక్టివైజేషన్ అన్న దాంతో వచ్చింది. రాయలసీమకున్న జబ్బదే, నలుగురు కలవట్లేదు. కలిస్తే నేను చెప్తాను 10 సంవత్సరాల్లో మార్పు వస్తుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ. మీరు ఎన్నుకున్న 52 మంది ప్రజాప్రతినిధులు
ఎజెండా తయారు చేసుకుని ఈ పని మాకు కావాల్సిందే అని అడగండి. ఏ ప్రభుత్వం చేయదో నేను చూస్తాను. చచ్చినట్టు చేయాల్సిందే. ఓకే సార్, చివరిగా లాస్ట్ ఒకటే ఒక ప్రశ్న. ఇప్పుడు మీకు ప్రభుత్వ వైఫల్యాలు ఇంత అంటే మీరు ఒక మేధావి ఇంత తెలుసు కదా, 20 రోజుల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పేకి ప్రత్యక్షంగా ఏమైనా వెళ్ళబోతున్నారా సార్? లేదు, నేనంటే ఏదైతే చేస్తున్నానో అదే కంటిన్యూ చేస్తాను. అంటే నేను ఈ జన చైతన్య వేదిక వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు. వాళ్ళ తరఫున సేవ్ ఆంధ్రప్రదేశ్ అని దాని తరఫున ఈ 20 రోజుల్లో వాళ్ళు ఎన్ని ఆర్గనైజ్ చేయగలిగితే అన్ని చోట్లకి వెళ్ళి నేను మాట్లాడతాను. ఇక అలానే చిన్న చిన్న ఈ బైట్స్ నేను మాట్లాడినట్టు ఆ బిట్స్ అవి కూడా ప్రజలకు రకరకాలకి మా సోషల్ మీడియా ద్వారా పంపించడానికి ప్రయత్నం చేస్తాను. నా వంతు కృషి అది వాళ్ళు ఎడ్యుకేట్ చేయటం. సరే, మనం ఒక్కళ్ళ మార్పు తీసుకురాలేం కానీ మన ప్రయత్నం మనం చేద్దాము అని. సో ఈ 20 days కూడా ఆ ప్రయత్నం కంటిన్యూ అవుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Hi guys, this is Advisesh. Subscribe to Clapboard. Hi everybody, this is Rashmi. Subscribe to Clapboard. Please subscribe to Clapboard. Hello everyone, this is your PVNS Rohit. Please don't forget to subscribe to Clapboard. నేను మీ పార్థు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లాప్బోర్డ్. Please don't forget to subscribe to Clapboard. This is choreographer Vijay. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello everyone, I'm Nandini. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello andarki namaskaram. Please do subscribe to Clapboard. Hey all, this is Roll Ride and నేను మీ తెలుగు rapper ని. Subscribe to Clapboard. Don't forget to subscribe to Clapboard Productions. Clapboard lo subscribe cheyadam marchipodu. This is Vishwa. Subscribe to Clapboard. Please do subscribe on Clapboard. This is Nitya Shetty. Subscribe to Clapboard.